తనకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తారు, నిజమైతే కూడా అంతే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్ గారు. మీ దగ్గర నుంచి ఎందుకు సినిమాలు రావట్లేవు? ప్రొడక్షన్ లేదు, కానీ సుమన్ గారితోనే 12 సినిమాలు ఏంటి? నాకు కాంపౌండ్ హీరో లాగా సుమన్ దొరికాడు. సుమన్తో అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్లో సినిమాలు చేశాక ఆ బ్యానరే 24 క్రాఫ్ట్స్ అనేది చూసుకోవడానికి, లేకుంటే అది వాటి మీద పట్టు అనేది, ఎక్కడ ఎవరెవరు సూట్ అవుతారు, దేనికి ఏది బాగా పండాలి, ఇవన్నీ చూసుకునేది ఒక కెప్టెన్ లాంటి డైరెక్టర్ కదా. శంకర్ ఆల్ ఇండియా #1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళే ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు. ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ లేటెస్ట్. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాయి కదా ఏ సినిమా ఆధారంగా. అలా నుంచి వాళ్ళు హీరో వస్తుంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలియదు, ఆ డైలాగ్ ఏంటో తెలియదు. అది బలుపు. ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ ఒక 10 మంది బౌన్సర్లు ఉండాలి. కిడ్నాప్ చేస్తారు ఆ స్టూడియోలో. అది బంధానా లేకపోతే ఎచ్చుల ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారు. కాట్రగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? సార్ బాబు నాకు వద్దమ్మా, నేను డబ్బులు పెడతా, నేను సినిమా తీస్తా, నేను ఎందుకు అది అడుక్కోవాలి? అసలు ప్రొడ్యూసర్ లొకేషన్ వస్తే హీరోకి 3 రాదమ్మా, డైరెక్టర్కి 3 రాదు, సినిమా షార్ట్ తీయలేడు. కాంపౌండ్లో హీరోలు ఉన్న ప్రొడ్యూసర్లే సినిమాలు తీయలేదు. నేను వెళ్ళి బాబు అన్నా అవసరం? టాలీవుడే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇలాగే తయారయ్యా. ఆల్ ఇండియా ఇండస్ట్రీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ హీరోస్ అండ్ సమ్ డైరెక్టర్స్. ప్రేమ్నగర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడి నుంచి మన రాజ్యం మొదలు, ఇక్కడి నుంచి మనకు అహంకారం మొదలవుతుంది. ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నానంటే ఎంత వెక్స్ అయి ఉంటా, షూట్ చేసి పారేయాలని. కుండ బద్దలు కొట్టినట్టుగా ఏ విషయం గురించి అయినా మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అదే రంగం తమ జీవితం అయినప్పటికీ, అదే రంగాన్ని తమ బ్లడ్గా భావించినప్పటికీ కూడా నిజాలు మాట్లాడడానికి కొంచెం మొహమాట పడుతుంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇలాంటి వాటిని వేటిని పట్టించుకోరు. తనకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తారు, నిజమైతే కూడా అంతే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అమ్మా. చాలా రోజులైంది మీరు ఏబిఎన్ తర్వాత 2-3 ఛానల్స్లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి మీ వర్క్ గమనిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీ సీనియారిటీ కనపడతా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ నా సీనియారిటీ కంటే కూడా మీ సీనియారిటీ 52 ఏళ్ళు సార్. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో 52 ఏళ్ల నుంచి దాన్ని ఒక బ్రేక్ తీసుకున్నారా, ఒక ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టారా, పాజా, రిటైర్మెంట్ అంటారా, ఇలా చూడాలి? మీ దగ్గర నుంచి ఎందుకు సినిమాలు రావట్లేవు? బ్రేక్ లేదు, పాజ్ లేదు, ప్రొడక్షన్ లేదు. కానీ 1971 జూన్ 16 లక్ష్మీ ఫిలిమ్స్లో ఆ రోజుల్లో 150 రూపాయలు క్యాషియర్గా జీతం మొదలయ్యి నాకు నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. 1971 జూన్ 16. అప్పుడు నేను అప్పుడు సంపూర్ణ రామాయణం నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను, కరుణామయుడు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. అవన్నీ 100 డేస్ ఫంక్షన్లు చేసాం.
ఆ రోజుల్లో. అట్లాగే అడవి రాముడు, ఎన్టీ రామారావు గారి సినిమాలు, చాలా సినిమాలు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అలా లక్ష్మీ ఫిలిమ్స్, తర్వాత లక్ష్మీ చిత్ర, లక్ష్మీ చిత్ర తర్వాత వసుధా చిత్ర, నా ఓన్ కన్సర్న్ లాగా అలా అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూటర్గా ఎదుగుతూ వచ్చాను. వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్గా చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు తీసే పెద్ద పెద్ద సినిమాలు కొన్నానమ్మా. ఆ బ్యానర్లు ఎవరు ఏమిటి ఇప్పుడు మనకు అనవసరం. పెద్ద బ్యానర్లు, ఆ రోజుల్లో ఉన్న పెద్ద బ్యానర్లు అంటే టోటల్ ఆంధ్ర వ్యాపారం పోయి జిల్లాల వారీ వ్యాపారం వచ్చింది. ఆంధ్ర ఇప్పుడు 6 ముక్కలయ్యి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్. నేను అలా కృష్ణా జిల్లాకి రిస్ట్రిక్ట్ అయ్యి విజయవాడ ఉండి కృష్ణా జిల్లా కొంటా ఉండేవాడిని. కొంటమే, అప్పుడు ఇక డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. కొని లాభం నష్టం కొనుక్కున్నాడేది వాళ్ళ కర్మ. అలా పెద్ద పెద్ద బ్యానర్లు తీసిన సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద నష్టమే పోయాను. అప్పుడు నా బాల్యమిత్రుడు బలరాం అని, చిన్నప్పటి నుంచి మా ఊరే ఒల్లూరుపాలెం, కృష్ణా జిల్లా విజయవాడ పక్కనే మా ఊరు. ఆ బలరాం అన్నాడు, ఎవరో తీసిన సినిమాలు మనం కొనుక్కోవటం ఎందుకురా, మనమే సినిమాలు తీద్దాం పదా అన్నాడు. మనకి రంగంతో పరిచయం కూడా ఉంది కదా, ఇన్నాళ్ళు నీకు సర్వీస్ ఉంది కదా, నీకు అందరూ తెలుసు కదా, హీరోలు అందరితోనూ నువ్వు ట్రావెల్ అయ్యావు కదా. అప్పట్లో చిరంజీవి గారితో వీళ్ళందరితో ట్రావెల్ అయ్యాను. సుమన్ గారు అప్పుడు టి కృష్ణ గారి సినిమాలు, లక్ష్మీ చిత్రాల్లో ఉండగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, పోకుడి బాబురావు గారి సినిమాలు, అవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పటి నుంచి అందరూ పరిచయం ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇప్పుడు కూడా నాకు బావ అంటే బాగుంటారు. గద్దే రాజేంద్ర ప్రసాద్ హీరో, విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు మాకు వియ్యగుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే. అట్లా ఆయనతో రిలేషన్షిప్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ రాజేంద్ర ప్రసాద్ గారితో. అట్లా పరిచయాలు ఉన్నాయి కదా, మనమే సొంత సినిమా చేద్దామంటే సరే. అహనా పెళ్ళంట రిలీజ్ అప్పుడు రామానాయుడు గారి టీం విజయవాడకు వచ్చారు సక్సెస్ మీట్ పెట్టడానికి. జనరల్గా రామానాయుడు గారికి అప్పట్లో అలవాటు విజయవాడ వచ్చి ఆ సినిమా ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. ఫస్ట్ తిరుపతి తీసుకెళ్ళేవారు, తర్వాత కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. అట్లా ఆయన విజయవాడ వచ్చారు, సినిమా మంచి సక్సెస్ మీటు. ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఓంకార్ అని ఉండేవాడమ్మా, ఆయన రిపోర్టరు కమ్ యాంకర్గా చేస్తూ ఉండేవాడు. అప్పట్లో విజయవాడలో ఏ ప్రెస్ మీట్లు జరిగినా మంచి ప్రాస పలుకుతూ కొంచెం చెమ్మక్కులు కొడతా, తెలుగు భాష మంచి పట్టుండి మంచి వొకాబులరీ. ఆయనతో నాకు జర్నలిస్ట్గా పరిచయం, నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. సరే, ఎప్పుడైతే బలరాం ఇట్లా అన్నాడో, జంజాల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విజయవాడ వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరిని కలిసి, నేను ప్రొడక్షన్కి వద్దాం అనుకుంటున్నాను, మీరు కనుక సినిమా చేస్తామంటే నేను రెడీ అని చెప్తే ఓకే దాని ఉంది చేద్దామన్నారు. వాళ్ళిద్దరికి అడ్వాన్స్లు ఇవ్వడం, రాజేంద్ర ప్రసాద్ గారు జంజాల్ గారు ఇద్దరు నెక్స్ట్ మీరే చేద్దామని అన్నారు. అంతా అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ సలహా చెప్తారు కదా, పెట్టుబడి మేము పెడతాం, మీరే సొంత సినిమా తీయండి, తీస్తే బెనిఫిట్ ఏదో మీకే ఉంటుంది కదా అంటే వాళ్ళిద్దరు కలిసి సొంత సినిమా తీశారు. సరే, నాకు నెక్స్ట్ మళ్ళీ చేస్తా ఉన్నారు. మనమేమో మెడ్రాస్ వచ్చేసాం, అప్పుడు విజయవాడ వదిలేసి మెడ్రాస్ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కాదంటే ఇప్పుడు ఏం చేయాలి మెడ్రాస్లో? హీరోలు అందరూ చూస్తే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఎవ్వరు చూసినా ఒక 2-3 ఏళ్ళు నో డేట్స్. అప్పుడు డేట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఇప్పుడులాగా ఒక డైరెక్టర్ ఏదో కాదు చెప్తే హీరో డేట్లు ఇవ్వటం కాదు, ప్రొడ్యూసర్కి డేట్లు రాసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా కమిట్మెంట్ అయిపోయి ఉన్నారు. సరే, ఇప్పుడు మనకి ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ సుమన్ అవైలబుల్. సుమన్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్, కేసు క్లియర్ అయిపోయింది. ఆయన కేసు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కదమ్మా అప్పుడు ఆయనకి. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన తర్వాత బెయిల్ మీద ఉండి డైలీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి షూటింగ్లకి వెళ్ళొచ్చు కొన్ని కండిషన్స్తో, కండిషనల్ బెయిల్. షూటింగ్లు కూడా ఏవిఎం వాళ్ళు అప్పట్లో మేనేజ్ చేశారు, మా స్టూడియోలోనే షూటింగ్లు చేసేటట్టుగా కోర్టు ఆర్డర్ ఇవ్వండి అని. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో వస్తుందమ్మా అది. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో 6-7 స్టూడియోలు ఉన్నాయి, ఎక్కడ కాదు అక్కడే చేయాలి. సరే, అదే కండిషన్లో ఆయన ఒప్పుకోవడం,
రావటం, చెంగల్పట్టులో ఉండేవారు ఆయన అప్పట్లో. అక్కడి నుంచి రోజు ఏవిఎం స్టూడియోకి రావటం, షూటింగ్ చేయటం, వెళ్ళటం. సరే సుమన్ గారికి ఒక కథ ఓంకారం తీసుకెళ్ళి వినిపించాం, నచ్చింది, చేసాం. బందిపోటు నా మొదటి సినిమా 1/1/1988. చిరంజీవి గారి క్లాపు, దేవివారి ప్రసాద్ గారికి స్విచ్ ఆన్. సినిమా రెడీ చేసాం. ఆగస్టు 4 రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఆగస్ట్ 5 అనుకుని ప్లాన్ చేసి అంతా అయ్యి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ ఆగస్ట్ 5, కెఎస్ రామారావు గారి మరణ మృదంగం. ఆ సినిమా అక్కడ చిరంజీవి, కోదండరామరెడ్డి, ఇళయరాజా, కెఎస్ రామారావు, అంత పెద్ద అక్కడ అందరూ హీరోలు. ఇక్కడ కాటకడ ప్రసాద్ ఒక 0, సుమన్ ఒక 0, ఓంకార్ ఒక 0. అలా ఉన్న పరిస్థితిలో నా దగ్గర సినిమా బాగుందని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా డైరెక్ట్ అపోజిషన్ ఎందుకు, మనం కొంచెం ఆగి రిలీజ్ చేద్దాం, 1 వారం 2 వారాలు, చిరంజీవి సినిమా మీద క్లాష్ ఎందుకు అని అంటాం. అది నేను 5వ తారీఖు డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశా. తర్వాత వాళ్ళు 4వ తారీఖు అనౌన్స్ చేశారు ఆగస్టు నెలలో, 1988 ఆగస్టు. సరే ఏం చేద్దాం అని మంచి డైలమాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వటం, యావరేజ్ స్టాక్ రావటం, డిస్ట్రిబ్యూటర్లే మళ్ళీ ఫోన్ చేసి సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది, మన సినిమా బాగుంది కదా, ధైర్యంగా వెళ్దాం, చేసేయండి అన్నారు. ప్రింట్లు కూడా తీసి రెడీగా ఉన్నప్పుడు అన్ని ప్రింట్లు లారీల్లో, బస్సుల్లో వేసి పంపడమే, ట్రైన్లలో రెడీగా ఉన్నాయి. సరే 5 రిలీజ్ చేసాం. మంచి సక్సెస్, బాగుంది, శుభారంభం. అప్పుడు శుభారంభం, ఫస్ట్ సినిమా బాగుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఓంకార్ కథ చెప్పి ఉగ్రనేతుడు, మళ్ళీ సుమన్ను, ఖుష్బు, శశికళ, మనకి రజనీ అనేవాళ్ళు అక్కడ, అది సేమ్ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్. నా టీం ఏంటంటే అమ్మ రాజ్కోటి మ్యూజిక్, మురళీరామయ్య ఎడిటర్స్, కాస్ట్యూమ్స్ సాయి, మేకప్ మన్మధరావు, అట్లా మొత్తం నా టీం ప్రొడ్యూసర్ కాటగడ్డ ప్రసాద్ గారు, హీరో సుమన్ గారు, అంతేనా? అంతే, హీరో సుమన్. ఒక హీరోయిన్ మారేది, హీరోయిన్లు మారేవాళ్ళు, డెఫినెట్గా మారేవాళ్ళు. డైరెక్టరు కథను బట్టి దానికి సూటబుల్ డైరెక్టర్ ఎట్లా ఎవరైతే వాళ్ళు అట్లా రిపీట్ అయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. బిఎల్వి ప్రసాద్ నాకు ఫస్ట్ 3 సినిమాలు వరుసనే చేశారు. అట్లాగే శరత్ 3 సినిమాలు చేశాడు, సాగర్ 2 సినిమాలు చేశాడు, అట్లా ఉన్నాయి. సరే మళ్ళా కథ చెప్పడం, ఖుష్బు, శశికళ, రజనీ హీరోయిన్, ఉగ్రనేతుడు అని చెప్పాం. అంటే మా ఆశ ఏంటంటే సుమన్ గారిది క్లియర్ అయిపోయింది. ఎనీ మూమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా షూటింగ్ చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమా మొదలుపెట్టాం. బందిపోటప్పుడే ఆ ఫీలింగ్లో మొదలుపెట్టాం. సినిమా అయ్యేదాకా ఆయనకి రిలీఫ్ రాలా. సరే అని రిలీజ్ చేసాం. అప్పుడు కూడా సేమ్ ఒకే స్టూడియోలో చేసుకున్నారు. ఒకే స్టూడియోలో. అది కూడా అన్నమ్మా ఎట్లా చేసాం, సుమన్తో వర్క్ అంతా ఏవిఎంలో, సుమన్ లేని వర్క్ అంతా బయట. ఒక చేజ్ తీసేవాళ్ళమ్మా ఏవిఎంలో, రోడ్ల మీద క్లోజప్లు సుమన్ గారితో తీసేవాళ్ళం, బీచ్ రోడ్లోనూ అక్కడ లాంగ్ షాట్లు చేసి అట్లా మ్యాచ్ చేసేవాళ్ళం. మా కెమెరామెన్ ఫిల్టర్స్ వాడి ఎక్కడో వీజీపీలోనూ, హైదరాబాద్ చార్మినార్లోనూ అక్కడ షూటింగ్లు చేసినట్టుగా తీసేవాళ్ళు. కబీర్ లాల్ మా ఇద్దరు నాకు కెమెరామెన్. ఈ విషయం అప్పుడు బయట ప్రపంచానికి తెలుసా? ఇలా మ్యాజిక్లు చేసేవాళ్ళు చెప్పలే అసలు ఎప్పుడు చెప్పలేదు. అసలు సుమన్ గారితో సినిమా తీస్తున్నాం అంతే. ఏవిఎం డిస్ట్రిక్షన్ ఇట్లా ఏవిఎం కాంపౌండ్లోనే సినిమా చేసాం అన్నట్టు ఉండదు. ఇప్పుడుకైనా మీరు చూడండి యూట్యూబ్లో, ఉగ్రనేతుడు, పల్నాటి రుద్రయ్య, బందిపోటు, ఆ 3 సినిమాలు దాదాపు ఏవిఎంలోనే చేసాము. అసలు మీకు అట్లా తీసినట్టు అంటే పెద్ద పెద్ద సెట్లు వేసామండి అమ్మ, ఫుల్ ఫ్లోర్ సెట్, రిచ్ సబ్జెక్టులు తీసుకున్నామండి. సో ఇక కొట్టుకుపోయేది. సాంగులకేనో ఫిల్టర్లతో మేనేజ్ చేసేవాడు మా కబీర్ లాల్. అట్లా మేనేజ్ చేసాం. ఫైట్లు ఇట్లా చేసేవాళ్ళం. మొత్తం మీద పల్నాటి రుద్రయ్య హాఫ్ వేలో సుమన్ గారికి రిలీఫ్ వచ్చింది. సగం సినిమా అయిపోయింది. ఎనీ మూమెంట్ రిలీఫ్ వస్తుందంటే 2 సినిమాలు చేసాం, రిలీజ్ చేసాం, 2 హిట్లు. పల్నాటి రుద్రయ్య మనం ఖాళీగా ఉంటాం ఎందుకు, సినిమా సుమన్ గారితో వేరే ఎవరో ధైర్యం చేసి ముందుకు రావట్లా, మనమే చేద్దాం. మనమే అప్పుడు వరుసగా 3వ సినిమా కూడా మీరే చేశారు? నేనే చేసా, ఎవరు రాలా.
ఆ పల్నాటి రుద్రయ్య సగంలో ఉండగా ఆయనకి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ రావటం నాకే ఏదో రిలీఫ్ వచ్చినట్టు, నేనే ఏదో ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ తెగదెంపులు చేసుకుని అప్పుడు సాంగ్స్ హైదరాబాదు, గండిపేట, గోల్కొండ, అదేదో పెద్ద సింగపూర్ మలేషియా లాగా, ఫైట్ పాండిచేరి, ఆ ఎర్రకొండల్లో వెళ్ళి గుర్రాలు తీసుకెళ్ళి ఒక 50 గుర్రాలు హడావిడి క్లైమాక్స్ అక్కడ. నెల్లూరు నడి రోడ్డు మీదమ్మ గాంధీ విగ్రహం దగ్గర స్ట్రీట్ ఫైటు, ప్రబల్తో 2 గ్రూపులు వచ్చి క్లాష్, ఒక చోట జాయిన్ అయ్యి క్లాష్ ఫైటు. సుమన్, కన్నడ ప్రభాకర్, విజయశాంతి, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని నెల్లూరు హైవే మీద పెడితే నాకు అప్పుడు ఆనం రామనారాయణ గారు, ఇప్పుడు మంత్రి గారు, ఆయన నాకు దగ్గరుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి బైపాస్ మీద నాకు ఆ రోడ్డు వదిలేసి 3 రోజులు కంటిన్యూస్ నాకు హైవే మీద షూటింగ్ ఇచ్చారు. చేసి అట్లా చేసాం. అట్లా ఒక ఫైట్కి ఒక చోట, ఒక ఫైట్కి ఒక చోట, సాంగ్స్కి హైదరాబాదు, 2 సినిమాలకు కానీ 3వసారి ముచ్చటగా అన్నీ చేసి మొత్తం చేసాం. అది సక్సెస్. హ్యాట్రిక్ ఫంక్షన్ ఇక్కడే తాజ్లో 3 సినిమాలు కలిపి 100 days ఫంక్షన్ చేసాం. ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వచ్చి నాకు బాగా అట్లా. అటు సుమన్ గారితో 12 సినిమాలు ఏంటి, ఒక్క హీరో 11 సినిమాలు. అంటే నాకు నేను బ్యాడ్ టైం డిస్ట్రిబ్యూటర్గా దెబ్బతిని ప్రొడక్షన్కి వచ్చా. కొంత రాజేంద్ర ప్రసాద్ గారు, జంజాల్ గారు నాకు చేయకపోవటానికి కూడా కారణం, ఎవరన్నా కాటక ప్రసాద్ దెబ్బతిని ఉన్నాడు, మీ సినిమా ఏమైనా మధ్యలో అయిపోతే ఏమైనా ఇబ్బంది వస్తుందని నా మీద నెగిటివ్గా కూడా ఎవరైనా చెప్పి ఉండొచ్చు. అదే ఇప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళు పట్టడంలో తప్పులేదు కదమ్మా. అని వాళ్ళు నాకు చేయనప్పుడు నాకు కూడా ఎవరున్నారంటే నాకు సుమనే దొరికాడు. నాకు కాంపౌండ్ హీరోలాగా సుమన్ దొరికాడు. సుమన్తో అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్లో సినిమాలు చేసినాక ఆ బ్యానరే ఆయనకి డెడికేట్ చేశారు. సుమన్ లేని సినిమాలన్నీ నాగేశ్వరతో తీసినాయి కానీ, నరేష్తో తీసినాయి కానీ, అవన్నీ అనుపమ ప్రొడక్షన్స్ అని, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని తీసేవాడిని. నేను సుమన్తో అన్ని సినిమాలు తీసిన తర్వాత కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ చిరంజీవితోనే తీసేవారు. వేరే సినిమాలు తీస్తే ప్రమోద ఆర్ట్స్ అని తీసేవారు ఆయన. అట్లా నేను అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ సుమన్ డెడికేటెడ్. ఆ బ్యానర్లు సినిమా అంటూ తీస్తే సుమన్తో ఆ బ్యానరే ఎప్పటికైనా. సుమన్ గారు కూడా ఈ మధ్య లేటెస్ట్గా ఐ డ్రీమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీ పేరే చాలా ప్రముఖంగా చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ అనేది మీతోనే స్టార్ట్ అయింది, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది. నిజంగా మీకు ఎంతో పేరు వచ్చిందో తనకు కూడా పేరు అదే వచ్చింది కదా. అవునమ్మా, వచ్చింది. ఇప్పుడు పల్నాటి రుద్రయ్య సక్సెస్ తర్వాత ఇక పడిపోయారు. మామూలుగా ఇండస్ట్రీలో హీరోలు కరువు ఉన్నారు. ఉన్న హీరోలు అందరికీ కమిట్ అయి ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు నాబోటి వాళ్ళకి ఎవరికైనా డేట్లు కావాలి. సుమన్ హీరో ఎవరంటే సుమన్ కొంచెం ఫ్రీ అయిపోయాడు. ఒక డైరెక్టర్ని పట్టుకోవడం, ఆ డైరెక్టర్ దగ్గరికి దాసనారాయణ గారు, రవిరాజ పిన్సిటి గారు, ఇట్లా పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి సుమన్ డేట్లు అడగటం. సుమన్ నన్ను అడిగేవాడు, నేను మీ బ్యానర్లో వరుసనే చేస్తాను, బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను, ఏం చేద్దామంటే, నా హీరో ఎంత పెరిగితే నేను అంత పెరిగినట్టు, నువ్వు చెయ్యి, వాళ్ళు ఎవరెవరు పెద్ద డైరెక్టర్లు నీకు ఆఫర్ ఇచ్చారో అవన్నీ చెయ్యి, నేను అంతకైతే వేరే ఇంకో హీరోని పెట్టి వేరే బ్యానర్ పెట్టి నేను చిన్న సినిమాలు తీసుకుంటా, నా కోసం నువ్వు నీ కెరీర్ డిస్టర్బ్ చేసుకోవు, నువ్వు ఎంత ఎదిగితే నాకు అంత మంచిది, నువ్వు చేస్తూ ఉండనేవాడిని. మధ్యలో నేను ఇక పోలీస్ భార్య, పందిరి మంచం, జగపతి బాబుని ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ నాన్నగారి తర్వాత రెండో సినిమా నాదే. అట్లా బుచ్చిగాడి బాబాయ్, నరేష్ హీరో, అట్లా వరుసనే చేసుకుంటూ వెళ్ళేవాడిని. ప్రాణదాత, కాలేజీ బుల్లుడు, నాగేశ్వరతో, అట్లా సినిమాలన్నీ చేసుకుంటా. మధ్య మధ్యలో సుమన్ మీకు ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, మంచి సబ్జెక్ట్ సెట్ అయితే చెప్పండి, ఎవరున్నా సరే బ్రేక్ చేసి మీకు డేట్లు ఇస్తాననేవారు. సుమన్ బ్యానర్, తన హోమ్ బ్యానర్ ఇది. అట్లాంటప్పుడు నడిగన్ అని తమిళ సినిమా ఒకటి ఇక్కడ పెద్ద హిట్ సత్యరాజ్ గారు చేశారు. ఆ సినిమా రైట్స్ నేను కొనేశాను. కొన్న తర్వాత సుమన్ గారికి తీసుకెళ్ళి చూపించాను. మనం నెక్స్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నారు. పెద్దింటల్లుడు అని పెట్టాను టైటిల్. దానిలో నగ్మాని ఇంట్రడ్యూస్ చేశాను. బాంబేలో ఒక సినిమా చేసింది అప్పటికే, సాజిద్ నాడేడు వాళ్ళని, వాళ్ళ హిందీలో పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. నేను సౌత్లో ఇంట్రడ్యూస్ చేస్తానని సాజిద్తో మాట్లాడితే వెంటనే నాకు
నగ్మాని పంపటం ఇక్కడ. అంటే అసలు నగ్మా కంటే ముందు నేను దివ్యభారతిని సైన్ చేశాను. దివ్యభారతి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికే వచ్చేది. నా కారు తీసుకెళ్ళిపోయేది, మారుతి, అప్పుడు మారుతి 800 పాత మోడల్ కార్లు, తనే ఓన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేది. దివ్యభారతి చేయాల్సిన సినిమా రామానాయుడు గారు అదేది బొబ్బిలి రాజా ఆఫర్ వచ్చింది, వెంకటేష్తో కాంబినేషన్, మంచి సబ్జెక్టు, గోపాల్ గారు డైరెక్షన్, పెద్ద బ్యానర్, పెద్ద సినిమా చెయ్యి, ఆ సినిమా చెయ్యి నువ్వు. మరి నా సంగతి ఏంటన్నా అంటే అంత బాయ్ సాబ్ అంటే నాతో అంత బాగుండేదమ్మా దివ్యభారతి. మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేనేం చేయను, నాకు సొమ్మను, డైరెక్టర్, నాకు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది, హీరోయిన్ లేదు, నేనేం చేయనంటే నా ఫ్రెండ్ ఉంది, నేనెంతో అంతే అని చెప్పి నగ్మాని పిలిపించింది. తనే పిలిపించింది, దివ్యభారతి ఇంట్రడ్యూస్ చేసి నాకు చెప్తే శరత్ నేను అందరం ఓకే అనుకుని ప్రొసీడ్ అయ్యాం. నగ్మాన్ ఇంట్రడ్యూస్ చేసినాక నగ్మా నాకే దొరకలే తర్వాత. అట్లా అందరూ టాప్ హీరోలతో ఆ సినిమా రన్నింగ్ నేను అనౌన్స్ చేశానమ్మా, అడిగాను, రైట్స్ కొన్నాను, సుమన్ గారు నగ్మా శరత్ డైరెక్షన్ అని అనౌన్స్ చేశాను. మోహన్ బాబు గారిది అప్పుడు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడ పామ్ గ్రో హోటల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్కి నేను మామూలుగా పిలిస్తే వెళ్ళాను. మోహన్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ నువ్వు నడిగని కొన్నావని తెలిసింది, ఆ సినిమా నేను చేస్తానన్నాడు. అదేంటి సార్, నా కాంపౌండ్ హీరో సుమన్ ఉన్నాడు, సుమన్తో ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఏది పెద్ద సక్సెస్ఫుల్ హీరో, మామూలుగా ఎవరైనా ఆఫర్ చేస్తే ఈ రోజుల్లో ఏ ప్రొడ్యూసర్ అయినా జంపే. అట్లాంటి పరిస్థితిలో మోహన్ బాబు గారు ఆఫర్ ఇవ్వటం అంటే నాకు గారి నేతిలో పట్టాను అన్నట్టు అయ్యేది కదా. కాదు సార్, నేను సుమన్తో అనౌన్స్ చేశాను, సారీ సార్ అన్న. నువ్వు సుమన్తోనే ఈ ప్రసాద్, నేనెవరు వద్దన్నారు, ఆ గౌండ్రమణి వేసాడు చూడు, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను. ఆ క్యారెక్టర్కి నేను బ్రహ్మానందం గారు అనుకున్నా, కామెడీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను, నాకు నచ్చింది. హీరోతో పాటు ప్యారలల్గా వెళ్ళే క్యారెక్టరు నాకు నచ్చింది, నేను చేస్తాను, నీకు ఓకే అయితే నాకు ఓకే అన్న. ఇంకా ఓకే అయ్యండి సార్, మీరు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తర్వాత నాకు చేస్తానంటే రెడీ అన్నా. ఆ క్యారెక్టర్ చేసాం. ఇక్కడ తమిళ్లో మనోరమ చేసిన క్యారెక్టర్ ఎవరు చేయాలని కొన్నాళ్ళు చాలా పేర్లు అనుకున్నాం. ఆఖరి శరత్తే చెప్పాడు, వాణిశ్రీ గారిని అడగరాదు, నీకు పరిచయం ఉంది కదా. నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ బాగా పరిచయం అమ్మ. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగి ఒరిజినల్ సినిమా చూపించి ఆ మనోరమ క్యారెక్టర్ మీరు చేయాలనంటే ఆవిడకి నచ్చి ఆవిడ ఒప్పుకుంది. ఆవిడకి కంబ్యాక్, సుమన్ నాకు ఫస్ట్ పిక్చర్ కంబ్యాక్, పెద్దింటి అల్లుడు వాణిశ్రీ గారికి కంబ్యాక్ ఆఫ్టర్ బిగ్ గ్యాప్. నగ్మా ఇంట్రడక్షను, శరత్, మోహన్ బాబు గారు యాడెడ్ అట్రాక్షను, ఇక మల్టీ స్టారర్ లెవెల్ అయిపోయింది అది ఆఖరికి. మొత్తం మీద సినిమా చేసాం, పెద్ద హిట్, అది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, ఇవాళ ఒక హీరో ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఆ హీరో సినిమాలో ఇంకో హీరో వచ్చి ఒక క్యారెక్టరో, ఒక విలనో, ఒక కమెడియన్నో చేస్తున్నారా? ఇప్పుడు ఆ రోజుల్లో నాగేశ్వర సినిమాలో రామారావు చేసేవారు, రామారావు సినిమాలో నాగేశ్వర చేసేవారు, వాళ్ళిద్దరి సినిమాల్లో సోమబాబు గారు చేసేవారు, కాంతారావు చేసేవారు. ఇప్పుడు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇదేంటి అని చూసేవాళ్ళు. రామారావు ఎంత గ్రేట్ అమ్మా, రక్త సంబంధం లాంటి టైటిల్స్లో ఆయన సినిమా చేశాడు. నిరుపేద, రాజు పేద, ఇట్లాంటి కథల్లో సినిమాలు టైటిల్స్గా పెట్టి సినిమాలు చేశారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఆ రోజుల్లో హీరోలు. వాళ్ళ హీరోలు, నా హీరో ఏం చెప్తే అది నేను వినాలి, నా హీరో నా డైరెక్టరు ఏం చెప్తే అది నేను ఏసీ రూమ్లో కూర్చొని సినిమా తీయాలి, నేను సెట్లోకి వెళ్ళకూడదు, రామానాయుడు గారిలాగా ట్రాలీ తోయకూడదు, క్రేన్ ఎత్తకూడదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ నిర్మాణ రంగం ఉంది. ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బు పెడితే చాలు, మీ మేనేజర్కి సూట్ కేసు ఇచ్చి పంపండి, మేము సినిమా తీసి ఫస్ట్ కాపీ చూపిస్తాం. అంటే సార్ ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే 24 క్రాఫ్ట్స్ అనేది చూసుకోవడానికి, లేకుంటే అది వాటి మీద పట్టు అనేది, ఎక్కడ ఎవరెవరు సూట్ అవుతారు, దేనికి ఏది బాగా పండాలి, ఇవన్నీ చూసుకునేది ఒక కెప్టెన్ లాంటి డైరెక్టర్ కదా, డైరెక్టర్కి వదిలేస్తే అయిపోతుంది. అలా ఇప్పుడు నేను చేసే రోజుల్లో నేనే కాదమ్మా, నా ముందు తరం కానీ నా బ్యాచ్లో ప్రొడ్యూసర్లు కానీ ముందు సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసుకునేవాళ్ళం, దాని తగ్గట్టు డైరెక్టరు, దానికి తగ్గట్టు క్యాస్టింగ్, సినిమా తీసేవాళ్ళం. అప్పుడు నేను సగం పెడితే నా డిస్ట్రిబ్యూటర్లు సగం పెట్టేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్లు అండర్ ప్రొడక్షన్లోనే కమిట్ అయ్యేవాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి షెడ్యూల్కి రష్ చేసి చూపించేవాళ్ళం.
ఇవాళ మేము మీరు ఇచ్చిన డబ్బుతో మేము ఈ సినిమా తీసాం, ఇంత లెంత్ వచ్చింది, ఇదిగో సినిమా అని డిస్ట్రిబ్యూటర్లకి రష్ చేసి చూపించేవాళ్ళం అమ్మ. అది పాత తరం నుంచే నవైగ ఫిలిమ్స్, అన్నపూర్ణ ఫిలిమ్స్, లక్ష్మీ చిత్ర ఇవన్నీ ఉన్నప్పుడే రామానాయుడు గారు కూడా డిస్ట్రిబ్యూటర్లకి సినిమా వేసి చూపించిన రోజులు ఉన్నాయి. రష్ ఫస్ట్ కాపీ కూడా కాదు, షెడ్యూల్ వైజ్ రష్ చూపించి తర్వాత ఇన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, మాకు ఇంత పెట్టుబడి అవసరం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని బడ్జెట్ వేసుకుని దాని తగ్గట్టు నేను ఇంత పెడతాను, మీరు ఇంత పెట్టండి అని డిస్ట్రిబ్యూటర్ పెట్టిన డబ్బు ఇంకెక్కడ వేస్ట్ పోవట్లేదు అని వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేయటం. డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని ఏదో చార్మినార్ కొనుక్కున్నాను అనుకోకూడదుగా. అట్లా ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి మరి వచ్చింది నా ముందు నేను పెట్టిన రూల్ ఏం కాదు అది. నేను అంతకుముందు ఉన్న రూలే నేను ఫాలో అయ్యా. షెడ్యూల్కి రష్ చూపించేవాళ్ళం. సినిమా అంతా అయిపోయినాక 8 లెంత్ ఎంత లెంత్ వచ్చిందో బిఫోర్ రీ రికార్డింగ్ రాజ్ కోటి, ఎడిటర్సు, డైరెక్టరు, మేము, హీరో అందరం కూర్చొని రష్ చూసేవాళ్ళం. ఫుల్ డబుల్ పాజిటివ్ చూసేవాళ్ళం. సినిమా చూసి ఏమన్నా యాడ్ చేయాలా, రీషూట్ చేయాలా, లేకపోతే ఏదైనా ట్రిమ్ చేయాలా, ఆ స్టేజ్లోనే ట్రిమ్మింగ్ అయిపోయేది. అయిన తర్వాత రీ రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఎఫెక్ట్స్ ఫస్ట్ కాపీ. వాడు అసలు డైరెక్టర్ ఏం చేస్తున్నాడో, ఏం తీస్తున్నాడో, ఎక్కడ తీస్తున్నాడో, ఆ సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఈపీ అంటారు ఇప్పుడు కొత్తగా. ప్రొడ్యూసర్ అయినా పెద్ద వీపీ, ఆయన ఒక ఈపీ, ఆయన పెట్టి సినిమా తీయాలి. ఇప్పుడు ఆ సినిమా ఎంత ఖర్చు అయిందో తెలియదు, ఎంత నా సినిమా మీకు ఎంత బడ్జెట్లో తీస్తారనేది బడ్జెట్ అడగకూడదు డైరెక్టర్ని, కొంతమంది పెద్ద డైరెక్టర్ని. ఆయనకి కార్పొరేట్ పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఏం తీసిస్తాడో అది మన అదృష్టం, మహాప్రసాదం. ఒక కథ ఉందా లేదా, ఏం కథ తీస్తున్నాడు లేదు. ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక హీరోకి కథ చెప్తాడమ్మా, హీరో ఓకే అంటాడు, వాళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూసర్ పిక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ వెళ్ళి హీరోకి లేకపోతే డైరెక్టర్కి అది పోయింది. మా కథ ఇక్కడ రివర్స్ టెండరింగ్లో డైరెక్టర్ వెళ్ళి హీరోకి కథ చెప్తే హీరో ప్రొడ్యూసర్ని పికప్ చేస్తాడు. నేను పలానా కథ విన్నాను, బాగుంది, మీరు వినండి, నచ్చితే మీరు చేయండి. కెపాసిటీ ఎవరికి ఉంది, ఆ ప్రొడ్యూసర్కి కెపాసిటీ ఉందా లేదా, ఎవరైతే సూటబుల్ ఆయన పికప్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా ఆయన అన్ని రకాలుగా ఆలోచించి, ఇప్పుడు నా రోజుల నుంచి ఉన్నాయి, పలానా ప్రొడ్యూసర్ మనం డేట్లు ఇచ్చామంటే ఆ సినిమా కరెక్ట్గా అది తీయగలరా లేదా, సరిగ్గా మార్కెటింగ్ చేయగలరా లేదా అనే డౌట్ ఉండటంలో తప్పులేదు. అది ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకునే రోజుల్లో. కానీ వాళ్ళు పిక్ చేయటమే ముందు ప్రొడ్యూసర్ని, పలానా ప్రొడ్యూసరు ఆహా పర్వాలా, ఈయనకి ఒక 5 కోట్లు 10 కోట్లు లాస్ వచ్చినా తట్టుకోగలడు అటువంటి వాళ్ళని పెడుతున్నారు. ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు పలానా అని చెప్పకూడదమ్మా. వాళ్ళు డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారంటే, ఇప్పుడు శంకర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నిన్న రిలీజ్ అయింది ఇండియన్. అవును, భారతీయుడు. ఆ రిపోర్ట్ ఏంటో నాకు తెలుసు. నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ శంకర్ మీద కంప్లైంట్ పెట్టారు. ఇది ఒక బడ్జెట్ మాకు రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చి అనుకున్న బడ్జెట్ ఖర్చు అయిపోయింది, సినిమా 70% కూడా అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలంటే నాకు కార్పొరేట్ పర్మిషన్ ఇస్తే కానీ నెక్స్ట్ షూటింగ్ ప్లాన్ చేయను అని కండిషన్ పెడితే ఆ ప్రొడ్యూసర్ లండన్ సుభాస్కర్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది, ఏం చేయాలంటే మరి ఏం చేయమంటారన్న. మేము కంప్లైంట్ పంపిస్తాం, మీరు టేకప్ చేయండి అన్నారు. చేశాను. వాళ్ళని పిలిపించాం, మాట్లాడాం. తర్వాత వాళ్ళు మళ్ళీ డైరెక్టర్తో గొడవ ఎందుకులే అని కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక బడ్జెట్ అనుకుని కంప్లీట్ చేసి, ఆ అనుకున్న బడ్జెట్లో కూడా అవలా. తర్వాత 236 కోట్లు అగ్రిమెంటు, 230 తర్వాత ఇంకొక 150 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేదట్టు ఆ సినిమా కంప్లీట్ చేయడానికి. అది కూడా అయిన తర్వాత ఇప్పుడు 600 దాకా అయిందని అంటున్నారు. అది అంతవరకు నిజం, ఆ పెట్టిన నిర్మాతకు తెలియాలి, తీసిన దర్శకుడికి తెలియాలి. అలాంటి సినిమా 6 ఏళ్ళు పట్టిందమ్మా. 6 సంవత్సరాల సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి లైకా ప్రొడక్షన్స్ కాబట్టి వాళ్ళు ఏదో లండన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు సినిమా తీస్తున్నారు, శంకర్ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాడు. తీస్తూ ఉంటే కంప్లీట్ మధ్యలో పాండమిక్ వచ్చింది. అఫ్కోర్స్ ఒక 2 ఇయర్స్ పోయింది. ఆ టైంలోనే ఈ కంప్లైంట్ ఇదంతా వచ్చింది.
తర్వాత అప్పటికి ఆ పాండమిక్లో ఆ సినిమాలో యాక్ట్ చేసిన 5 ఆర్టిస్టులు చనిపోయారు, ఇంక్లూడింగ్ వివేక్. మెయిన్ క్యారెక్టర్ వేసే వివేక్తో సహా చనిపోయారు, 5 చనిపోయారు పాండమిక్లో. అది మార్చి ఇది మార్చి కథ మార్చి మళ్ళీ ఎట్టాగొట్ట కంప్లీట్ చేసి బయట. నేను ఆ రోజున వాళ్ళకి లైకా ప్రొడక్షన్స్కి ఒకే ఒక్క సలహా చెప్పా, ఇప్పుడు వరకు మీరు 236 కోట్లు పెట్టామన్నారు, ఇది పోయిందనుకోండి, మీరు ఫర్దర్గా పెట్టే ప్రతి రూపాయి లాసే వస్తుంది, జాగ్రత్త అన్న. నేను అంత వారం చేశాను, వాళ్ళని కావాలంటే అడగండి. చేస్తే కాదు సార్ మాకు ప్రెస్టేజ్ ఆగిపోతే సినిమా బాగోదు, కమల్ హాసన్ గారి సినిమా ప్లస్ మా బ్యానర్కి ఇమేజ్ అది ఇది అంటే సరే మీ ఇష్టం. కార్పొరేట్ పర్మిషన్ ఇచ్చారు, సినిమా తీశారు, ఇది పరిస్థితి. అది ఇంకా దానికి ఇండియన్ 3 ఒకటి వస్తుంది మళ్ళీ, మీరందరూ కాసుకోండి. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కథా కాకరకాయ లేదమ్మా. ఇప్పుడు అమ్మ మనం ఒక కథ అనుకుంటాం, కథ తగ్గట్టు డైరెక్టర్ అనుకుంటాం, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు అనుకుంటాం, వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. నేను సినిమా తీసే రోజుల్లో అమ్మ నా కథ మొత్తం డైలాగ్ వర్షన్తో సహా రెడీ అవ్వాలి. స్క్రిప్ట్ రీడింగ్ 2-3 సార్లు చేసేవాడిని. ఒక సినిమా చేస్తానే ఇంకో సినిమా పని చూసేవాడిని నేను. స్క్రిప్ట్ రీడింగ్ చూసుకుని లెంత్ చూసుకుని దీనికి కాస్ట్యూమ్స్, క్యారెక్టర్లు, ఆర్టిస్టులు ఎవరు, దానికి ఆర్టిస్టులకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగి ఎన్ని చేంజెస్ వస్తాయి, ఎంత కాస్ట్యూమ్స్ కావాలి, ఏం కావాలి, ఫుల్ పిక్చర్కి సరిపడే కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయి, ఫుల్ పిక్చర్కి సరిపడే ప్రాప్స్ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ చేసి వాళ్ళ పొరపాటున ఒక ఆర్టిస్ట్ రాలేదు ఏదో హెల్త్ ఇష్యూలో, ఆల్టర్నేటివ్ నా షూటింగ్ ఆగేది కాదమ్మా. ఆల్టర్నేటివ్ ఏంటి, పలానా పని ఇదే ఆర్టిస్టులతో వేరే సీను, దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ లేవు, ప్రాప్స్ లేవు అని అనకుండా మొత్తం రెడీగా పెట్టేవాడిని. అన్నీ ప్రీ ప్లాన్డ్గా పెడితే 32 నుంచి 35 రోజులమ్మా నేను పర్ సినిమా, అంతకంటే ఎక్కువ షూటింగ్లు చేయలే. దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారు 3 వేషాలు ఒకే ఫ్రేమ్లో 3 రామారావు గారు కనబడతారు. 3 వేషాలు, ఆయన డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, అన్ని బాధ్యతలతో 45 రోజుల్లో ఆ సినిమా కంప్లీట్ చేశారు. విత్ సో మచ్ ఇన్ కెమెరా వర్క్, గ్రాఫిక్స్ లేవు ఆ రోజుల్లో. మిచెల్ కెమెరాలో 3 రామారావు గారు ఫ్రేమ్లో ఒకేసారి కనపడేవాళ్ళు. ఆ సినిమా 45 రోజుల్లో రామారావు గారు చేశారు. ఒక డెడికేషన్ అమ్మ. అదే ఇవాళ 6 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వండి ఎవరైనా తీయమని చూద్దాం, ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళ అంటే ఒక రకంగా మాట్లాడితే టెక్నికల్గా పెరిగిపోయింది, ఇండస్ట్రీ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, మీ కథలు పెరగలేదు కదమ్మా. అమ్మే, నాన్నే కదా, మీకు అయ్యే కథలు కదా. ఎట్టా చెప్తారో ద వే ఆఫ్ టెల్లింగ్. మీరు 100 కోట్లు రిస్క్ చేసి ఆ 100 వస్తాయా రావా అని భయపడే బదులు 10 కోట్లు 10 సినిమాలు తీయండి, 10లో 5 సినిమాలు పోయినా 5 సినిమాలు మనం కాపాడతాయి. ఇట్లాంటి ఒక్క సినిమా పోతే మన గతేమాను. లైకా వాళ్ళు కాబట్టి తట్టుకున్నారమ్మా, అదే ఇంకొకటైతే. ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి సంబంధించి చిన్న చిత్రాలు లేవు, సింగిల్ స్క్రీన్స్లో మేము ఏం ప్రదర్శించుకోవట్లో తెలియట్లేదు, అందుకని మేము కొన్ని రోజులు బంద్ ఇస్తున్నాము, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని రోజులు పనిచేయవు అన్నారు. ఇదే రీజన్ కదా? ఇదే రీజన్, అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంటలేదని చెప్పి అంటారు. చిన్న సినిమాలు ఇప్పుడు తమిళ్ మలయాళంలో చిన్న సినిమాలమ్మా 10 కోట్లలో తీసిన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తాను. ఆ మాత్రం తెలివితేటలు క్రియేటర్స్ మన దగ్గర లేరా? ఒకే డైరెక్టర్లో 10 మంది డైరెక్టర్ల మీదే పడాలా మనం? ఎవరికి ఒక హిట్ వస్తే ఆడ వెనకాల 10 మంది పడతారు. ఆడ అంతకుముందు ఒక ఫ్లాప్ తీసి ఉండొచ్చు, 2 ఫ్లాపులు తీసి ఉండొచ్చు. ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు అందరూ బాబులే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు డబ్బులు? ఎగ్జిబిటర్ థియేటర్ ఫీడింగ్ కోసం అడ్వాన్స్ ఇస్తాడమ్మా. వీళ్ళందరి దగ్గర అడ్వాన్స్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడమ్మా. ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి హీరోకి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఇస్తాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది వాళ్ళు, నష్టపోయేది వీళ్ళు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. అట్లా ఎంతకాలం భరిస్తారు? వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలంటే ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ ఇచ్చే పొజిషన్లో లేరు. ఎంత అడ్వాన్స్ ఇవ్వాలంటే నాకు 500 కోట్లు అయింది కాస్టు, దాని మీద 600 కోట్లకి నేను అమ్ముతాను సినిమా, 600 కోట్లు అడ్వాన్స్ కావాలి. ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో ఎక్స్ట్రా వేసుకుని వాళ్ళు అడుగుతారు.
ఇస్తే బ్లాక్ అయిపోతుంది. ఆ ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటరు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర రికవరీ లేదు. అందరూ లాస్ పోయారుగా. ఎక్కడికి వెళ్ళింది ఈ మూటలన్నీ అంటే ఒక చోటకి వెళ్ళినాయి, 2 చోట్లకి వెళ్ళినాయి. అట్లా సక్సెస్ రేట్ ఎంతమ్మా? మ్యాక్సిమం 5 to 7%. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 14-15 సినిమాల కంటే హిట్లు చూపిండి. ఎవరిదన్నా కానీ, ఏ హీరోలు ఎవరిదన్నా కానీ 200 సినిమాలు వస్తాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. వాటిలో ఇండస్ట్రీని పోషించే చిన్న నిర్మాతలేగా. పెద్ద హీరోల సినిమాలు ఎన్ని వస్తాయి? ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు. 20 మంది హీరోలు ఉన్నారు, 20 సినిమాలు. మిగతా 180 సినిమాలు ఎవరు? చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలేగా. వాళ్ళు ఏదో కథలు నమ్ముకునో, డైరెక్టర్ నమ్ముకునో, ఏదో సినిమా ప్యాషను వస్తారమ్మా. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా? ఎంకరేజ్ చేయకుండా చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా లీజు, ఇప్పుడు 1 లక్ష రూపాయలకి లీజు తీసుకుని 2 లక్షలకి ఛార్జ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్కి. ఎవరు ఏంటని కాదు, ఇండస్ట్రీ అదేమంటే థియేటర్ రన్నింగ్ లాస్ వస్తుంది. ఆ లాస్ కవర్ చేయాలంటే సినిమా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేసి కవర్ చేసుకోవాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళదే, వాళ్ళే తప్పట్టం. అసలు రెంటల్ సిస్టమ్ రావటమే దరిద్రం. ఈ రోజుకి మలయాళంలో పర్సంటేజ్ సిస్టమే, పీవీఆర్ మాల్స్ అన్నీ పర్సంటేజ్ సిస్టమే. ఆ సిస్టమ్ మిగతా థియేటర్లన్నీ ఎందుకు రావు? ఎంతన్నా రాని, సినిమా హిట్ అయితే ఒక రకం రెవెన్యూ వస్తుంది, ఫ్లాప్ అయితే ఒక రకం రెవెన్యూ. 100 రూపాయలు వస్తే 50 రూపాయలు తీసుకుందాం. ఆ 50 రూపాయలనే నేను బతికానో లేదో నా తిప్పలో, మీరు బతికారో లేదో మీ తిప్పలో. అసలు ఆ 100 రూపాయలు నేనే రెంట్లాగా తీసుకుంటాను, మీకు 100 రూపాయలు, మీకు 10 పైసలు కూడా ఇవ్వరంటే అక్కడే కదా డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు దెబ్బతినేది. 200 సినిమాలు వస్తున్న రోజుల్లో 180 సినిమాలు ఫ్లాప్ అంటే ఊహించండి అమ్మా. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాయి కదా, ఏ సినిమా ఆధారంగా అనేది కూడా. ఇదే సినిమా ఆధారంగా బతుకుతున్నారమ్మ. అదొక వింగ్ అమ్మ. అట్లా ఎన్ని ఉంటాయి? నేను చెప్పినట్టు 20 సినిమాలు ఉంటాయి. మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలేగా, దాని మీద కూడా బతుకుతున్నారుగా. సినిమా అనేది ఉంటే 100 మంది 100 ఫ్యామిలీలు బతుకుతాయిగా. మినిమం 100 క్రూ కదా. 100 క్రూకి మనం అన్నం పెడుతున్నాం. వాళ్ళు మన మీద కష్టపడి నిజంగా చిన్న సినిమాలకే డెడికేటెడ్గా పనిచేస్తారు. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలీదు, ఆ డైలాగ్ ఏంటో తెలీదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి బాబు షార్ట్ రెడీ అంటే అప్పుడు వస్తారు, అప్పుడు డైలాగ్స్ వస్తారు, అది చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక అరగంట అక్కడ. అంతకుముందు రోజుకి 6 సీన్లు తీసేవాళ్ళం అమ్మ. నేను రామానాయుడు గారిని చూసి నేర్చుకున్నా. 6 సీన్లు తీసేవాళ్ళం, వాళ్ళు 6 షార్ట్లు ఇస్తున్నామా? ఓకే, పెద్ద సినిమాలు వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ బిజినెస్ వేరు. పాన్ ఇండియా అనండి, పాన్ వరల్డ్ అనండి. శంకరాభరణం పాన్ వరల్డ్ కాదా? దానవీర సూరకర్ణం పాన్ వరల్డ్ కాదా? అడవిరాముడు పాన్ వరల్డ్ కాదా? ఇవన్నీ 40 రోజుల్లో తీసిన సినిమాలేగా. రాఘవేంద్రరావు 40-45 రోజుల్లో తీసిన సినిమాలకి ఇవన్నీ. హిట్ అయితే పాన్ వరల్డ్, ఫట్ అయితే పాన్ ఇండియా, అది కూడా లేకపోతే పాన్ మన ఊరు. అంతకుమించి ఏముందమ్మా? ఇప్పుడు ఊరే మనం అది బలుపు, లేకపోతే అది నిజంగా ఎనర్జీయా, మీకు నిజంగా బలమా బలుపా? అయితే సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకు మించి రికార్డుల కలెక్షన్స్ కావచ్చు, అంతకు ముందు ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 2 తీసుకోండి, బాహుబలి 2 అనేది వచ్చినటువంటి వసూళ్లను మించి రావాలి అనేది ఒక ట్రెండ్గా పెట్టుకున్నారు కదా. మేము ఇంత పెట్టాము, దాన్ని మించి. నాకు 100 కోట్లు, నేను సినిమా తీసాను, 100 కోట్లు వచ్చిందమ్మా. అదే హీరో ముందు రేటు పెంచుతాడు. ఫస్ట్ పాయింట్ ఎంత తీసుకున్నాడో ఇమ్మీడియట్గా డబల్ రేటు, ఇంత మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రేటు పెంచుతాడు. దాని తగ్గట్టు టోటల్గా కాస్ట్ పెరిగిపోతుంది. దాని తగ్గట్టు మార్కెటింగ్కి వెళ్తాం. అల్టిమేట్గా 100 కోట్లు అనుకున్న సినిమా 200 కోట్లు అవుతుంది. 200 కోట్లకి అమ్ముతాం, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. అదొక వార్షు. ప్యాన్ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు మల్టీ స్టార్ కాస్ట్ హీరోలు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో హీరోలను కలిపి, తమిళ హీరో ఒకడు, మలయాళం హీరో ఒకడు, హిందీ హీరో ఒకడు, మన హీరో ఒకడు,
పెట్టి పెడుతున్నాం. వాళ్ళు చేసుకుని అమ్మ వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఫండింగ్ వస్తున్నాయి, వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎట్టాగొట్ట మార్కెటింగ్ చేసి చేసుకుంటారు. అల్టిమేట్గా ఓటీటీ అని ఆ సినిమాలకి డిజిటల్ రైట్స్ మంచి రేట్లే వస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ ఏంటంటే లేటెస్ట్గా డిజిటల్ వాళ్ళందరూ కుంభక్ అయిపోయారు, వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళకి సఫిషియెంట్ సబ్స్క్రైబ్ అయిపోయింది. మాకు కూడా పెద్ద హీరోల సినిమాలు తప్పితే చిన్న సినిమాలు అక్కర్లా. పెద్ద హీరోలు కూడా ప్యాన్ వాళ్ళు అంటే ఒక లాంగ్వేజ్లో మీరు సినిమా తీస్తే 4 లాంగ్వేజ్లో డబ్ చేసి 5 లాంగ్వేజ్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవ్వాలి. 5 లాంగ్వేజ్లో వాళ్ళ నెట్ఫ్లిక్స్ అమెజాన్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నామమ్మా, 3 ఏళ్ళు కష్టపడి ఒక హీరో చుట్టూ తిరుగుతాం, 3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీస్తాం. ఆ సినిమా మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 3 నెలలు. మన వస్తువు 3 నెలల తర్వాత అది మనది కాదు. దాని మీద మన సర్వ హక్కులు ఓటీటీ వాడికో శాటిలైట్ వాడికో XYZ ఎవరికో ఇచ్చేస్తాం. రేపు 3 నెలల తర్వాత మనకి ఆ సినిమా మీద 100 రూపాయలు వచ్చేది లేదు. పాతాళ భైరవి, గుండం కథ ఇవన్నీ విజయ పిక్చర్స్ వాళ్ళు NAT బ్యానర్లు ఇవన్నీ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు దుక్కిపాటి వసుంధరావు వాళ్ళ సినిమాలన్నీ సంవత్సరానికి ఒకసారి విజయవాడలో రిలీజ్ అయ్యాయి. రిపీట్ రన్లు. పాత సినిమాలు దానవీర సూరకర్ణ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అయ్యేది. వాటి మీద డబ్బులు వస్తానే ఉండేవి ప్రొడ్యూసర్కి. వాళ్ళు అట్లాంటి ఇన్కమ్ లేదుగా. బట్ ఇది ఒకేసారి అంత పెద్ద బడ్జెట్తో తీసిన తర్వాత అంతే బడ్జెట్ వసూళ్ల రూపంలో వస్తుంది, అంతకు మించి వస్తుంది. ఈ బడ్జెట్ని మించి మళ్ళీ ఓటీటీల్లో ఇంకో దాంట్లో శాటిలైట్ దాంట్లో కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ రకంగా కూడా ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వస్తున్నాయి. ఉందమ్మా, అది ఒక టైం రిస్ట్రిక్షన్ పెట్టి ఓటీటీ అమ్మండి. అంతకుముందు పీరియడ్ పెట్టి అమ్మేవాళ్ళం 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా. అట్లీస్ట్ ఆఫ్టర్ 20 years నా ప్రాపర్టీ నాకు వస్తే అప్పుడు మార్కెట్ నా పిల్లల్లో మనోళ్ళు మనవరాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని రూపాయో 10 రూపాయో సంపాదించుకుంటారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అసలు మీ ఆస్తి మొత్తం గుడ్డుగొరికి ఇచ్చేస్తున్నాం కదా. ఇంకా ఆ సినిమా మీద 3 నెలల తర్వాత మీకు రైట్ లేదు. దీంతో పాటుగా ఇప్పుడు రిలీజ్ అయిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో బెనిఫిట్ షోస్ చేసుకోవచ్చు, రోజుకు 6 వేసుకోవచ్చు, రోజుకి ఇంత టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు. ఇవన్నీ ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి హెల్ప్ ఎంతవరకు అమ్మా? ఒక్క షో వరకు అమ్మా. సినిమా రిపోర్ట్ బాగోపోతే 2వ షోకి జనం ఉండలేదమ్మా. ఎందుకంటే 4 రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఇంకా ఈ సినిమాకి 500 ఖర్చు పెట్టేందుకు ఫ్యామిలీ బయటకు వెళ్తే 4,000 కావాలి. ఇంటర్వెల్లో సినిమా టికెట్ ఖర్చు కంటే ఇంటర్వెల్ ఖర్చు ఎక్కువ. థియేటర్కి వెళ్ళడం ఎందుకని మనం ముందు 4 రోజులు అట్టాగా ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చుంటాం. అట్లా తయారైంది. థియేటర్ కలెక్షన్ తగ్గింది. దాని మూలంగా థియేటర్ల ఫీడింగ్ కష్టమైంది. చిన్న సినిమాలకి థియేటర్లు లేవంటారు, చిన్న సినిమాలు ఆడలేదు అంటారు. ఇప్పుడు ఆడేదాకా మీరు ఉండిస్తేగా ఓపెనింగ్ రాదమ్మా. నేను రిలీజ్ చేశాను లక్ష్మీ ఫిలిమ్స్లో కరుణామయుడు అనే సినిమా, విజయ్ చంద్ర హీరో. ఓపెనింగు అసలు హోల్డ్ ఓవర్ అంటే తక్కువ. 3,000 కెపాసిటీ ఉన్న థియేటర్కి 300 రూపాయలు కూడా రాలే కలెక్షన్. అట్లాంటి సినిమా రిపోర్ట్ బాగుండి అంచెలంచెలుగా పెరిగి ఆదివారం నాటికి హౌస్ఫుల్గా వచ్చింది. ఆ తర్వాత 100 రోజులు ఆడింది. అట్టా హౌస్ఫుల్ వచ్చేదాకా మనం ఆగట్లేదే. శంకరాభరణం కూడా ఓపెనింగ్ 0, ఆదివారానికి 100%కి వచ్చింది. వచ్చిన తర్వాత సంవత్సరం ఆడింది ఆ సినిమా. మరి అట్లా మనకు ఓపిక లేదు, మన ఎగ్జిబిటర్లకి ఓపిక లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, థియేటర్ స్లాబ్ కట్టాలి, GST కట్టాలి, ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్. ఆడికే కలెక్షన్ రావట్లేదు. ఇంకా ఈ సినిమా ఆడితే మాకేం ఉపయోగం అని చెప్పి తీసి పారేస్తారు. కలెక్షన్ సినిమా బాగుందనే టాక్ వచ్చిన సినిమాలు బాగుందని థియేటర్ జనం వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితి థియేటర్ కలెక్షన్. శాటిలైట్ ఓటీటీ వాళ్ళు చిన్న సినిమాలు కొంటలా, కొనకపోతే పెద్ద సినిమాల వరకే రిస్ట్రిక్ట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యే ఖర్చే. పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా మనకి బేటాలు కానీ ఖర్చులు కానీ ఒకటే. ప్రతాడు క్యారవాన్ అని పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ ఫ్లోర్ బయట ఒక మినీ బస్ స్టాండ్ చూస్తున్నాం మనం. ఒక్కొక్క పెద్ద హీరోకి 2 క్యారవాన్లు కావాలి, మళ్ళీ ఒకటి కూడా కాదు. పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి అనకూడదు ప్రొడ్యూసర్ ఖర్చు. ఒక బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్ ప్లస్ ఆ క్యారవాన్ నుంచి
ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ ఓ 10 మంది బౌన్సర్లు ఉండాలి. కిడ్నాప్ చేస్తారా స్టూడియోలో? అది బంధానా లేకపోతే ఎచ్చుల ఏమని చెప్పాలి? అది ఎవరి సొమ్ము? ఎగ్జిబిటర్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు. మనం ఇంత ఖర్చు పెడుతున్నామే. నేను సినిమా తీసే రోజుల్లో విజయబాబు రెడ్డి గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాతో అందరం కలిసి మెంబర్లు అమ్మ, ఆఫీస్ బేరర్ అయిన విజయబాబు రెడ్డి గారు అనేవారు, మనం వాళ్ళ సెట్లో ఒక కాఫీ ఎవరికన్నా ఇచ్చామంటే రేపు థియేటర్లో 4 టికెట్లు అమ్మాలి. ఆ లెక్కలలో పెట్టుకునేవాళ్ళు. అన్నీ పోయి ఆఖరికి ప్రొడ్యూసర్కి ఆ కాఫీ డబ్బు రావడానికి థియేటర్లో 4 టికెట్లు అమ్మితే కానీ మనకి కాఫీ డబ్బు రికవర్ అవ్వదు అనేవాడు. అట్లా క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఉందా? వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు. అట్లీస్ట్ మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, ఎంతకు అమ్ముతున్నాం, అమ్మలేదు కొనేవాళ్ళు లేడు, మనం రిలీజ్ చేస్తే సేఫ్గా ఉంటామా? అయితే ఈ అమ్మడానికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిసిటీలు అనేవి చూస్తున్నారు, లేకుంటే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనేవి జరుగుతున్నాయి. ట్రైలర్లు కావచ్చు, టీజర్ల రూపంలో అవుతున్నవి కావచ్చు. వాటిలో ఉన్నాయే సినిమాలో ఉన్నాయి, అంతకుమించి సినిమా ఏమి ఉంటలా. టీజర్లో మీరు ఏం చూపిస్తున్నారో, ట్రైలర్లో ఏం చూపిస్తున్నారో అయ్యే మెయిన్ షాట్లు. సినిమా ఏం లేదు, అంత సీన్ లేదు. లేకపోతే ఇంత అడావుడు ఎందుకు? అంతకుముందు మనం 50 days ఫంక్షను, 100 days ఫంక్షను, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇప్పుడు ఆడియో ఫంక్షను, టీజర్ ఫంక్షను, ట్రైలర్ ఫంక్షన్ అంతే. సినిమా రిలీజ్ అయినాక 2వ వారం ఫంక్షన్ చేయాలి. లక్కీగా మన సినిమా 2వ వారం పోస్టర్ పెడితే 2వ వారం ఫంక్షన్ చేయాలి, 100 రోజుల ఫంక్షన్ కాదు. అయితే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలాంటివన్నిటికంటే కూడా టాలీవుడ్లోనే ఎక్కువ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు టాలీవుడ్ని చూస్తున్న జనాల సంఖ్య పెరిగింది అనుకున్నప్పుడు, ఒక పక్కన బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది, RRR ఏమో ఆస్కార్ దాకా వెళ్ళింది, పుష్పలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు. మిగతా వాటిలో కనిపించిందంతా మన దగ్గర కనిపిస్తుంది, రికార్డులు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. మన దగ్గర క్రియేటర్స్ ఉన్నారమ్మా. క్రియేటర్స్ వెనకాల పెద్ద బ్యానర్లు ఉన్నారు, పెట్టుబడి పెట్టే సినిమాలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు, ఆ సినిమా హౌసెస్ లైక్ అశ్విని దత్ గారు ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు డైరెక్టర్ అవ్వచ్చు, బట్ ఆయన ఒక డైరెక్టరే. ఆయన మొన్న అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను ఏ సినిమా తీసినా మా డైరెక్టర్కి ఏం కావాలంటే అది సమకూర్చేవాడిని అంతే. నేను మొదల నుంచి అదే సిస్టమ్ ఫాలో అయ్యాను, ఇప్పటికీ అదే చేస్తున్నా. మా అల్లుడని కంట్రోల్ చేసింది లేదు, వేరే డైరెక్టర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది లేదు. డైరెక్టర్కి ఏం కావాలో నేను అది డిస్కస్ చేసేవాడిని, ముందు ప్రొవైడ్ చేసేవాడిని. అట్లా ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక బడ్జెట్, ఒక ప్లాన్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి తీసుకొస్తున్నామమ్మా, ఒక 10-12 ఎయిర్ టికెట్లు ఇవ్వాలి, దానిలో ఒక 4-5 ఎగ్జిక్యూటివ్ టికెట్లు, ఒక 1/2 డజన్ మినిమం 5 స్టార్ హోటల్ రూమ్లు, దానిలో 2 సూట్ రూమ్లు, వీలైతే ప్రెసిడెంట్ సూట్ రూమ్లు. ఈ మధ్య కొత్త ట్రెండు ఎక్కడికన్నా అవుట్డోర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లో, సొంత చాపర్లో వెళ్ళాల్సిందే. మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్లు మనకి అందవు. అట్లాంటి ఖర్చు ఎవరిదమ్మా? 2 చొప్పున క్యారవాన్లు పెట్టే ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ల ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ ఒక్కోడు రోజుకు 1000-1500, ఆ సినిమాని బట్టి ఆ హీరోని బట్టి 2000 దాకా వెళ్తూ ఉంది. ఆ 2000 ఇంటూ 10 మంది రోజుకి 20,000. 10 మందా 20 మంది అనేది మినిమం 10 మంది, 20,000 చొప్పున మీరు 100 రోజులు సినిమా చేస్తే 2 కోట్లు అక్కడ అయిపోతాను. ఇవన్నీ డిమాండ్ చేస్తుంది. మీరు తెర మీద చూపిన ఖర్చులు ఇవన్నీ నేను చెప్తున్నా. మీరు క్యారవాన్లో అంతకుముందు రామారావు నాయక్ సారు అప్ టు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఆ తరం వరకు అవుట్డోర్ షూటింగ్ అయితే చెట్టు కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే ఒక ఫ్యాన్ పెట్టుకునేవాళ్ళు, టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఇంపోర్టెడ్ ఫ్యాను, దాని పక్కన కూర్చునేవాళ్ళు. అక్కడ వేరుశనకాయలు తింటాను, పకోడీలు తింటాను, పేకాడతాను, షార్ట్ రెడీ అంటే చూసేవాళ్ళు. వాళ్ళు రాగానే ముందు సీన్ చదివేవాళ్ళు, సీన్లో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం డైలాగులు చదివేవాళ్ళు. అవన్నీ ముందు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత పేకాడుకునేవాళ్ళు. ముందే షార్ట్కి గ్యాప్లో వెళ్ళి పేకాడుకుందామని కాదు, ముందు రాగానే వాళ్ళ సీన్ ఏంటి, దీనిలో నా డైలాగులు ఏంటి,
ప్రతి డైలాగు బుర్రకి ఎక్కించుకున్న తర్వాత అప్పుడు టైం పాస్ చేసేవాళ్ళు. లేకపోతే టైం పాస్ లేదు. ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తారు, దానికి అనుకూలంగా మనం కౌంటర్ ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఆర్టిస్టులు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారు రిహార్సల్లో ఒకటి చేసేవాడు, టేక్లో ఒకటి చేసేవాడు. దానికి తగ్గట్టు నాయసారు, రామారావు గారు, సావిత్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు, జగ్గయ్య గారు. ఆ పోటీ స్పిరిట్ ఎక్కడుందమ్మా? లొకేషన్లో రిహార్సల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? మీ డైలాగ్ తర్వాత మీ డైలాగ్ మీ అట్లా 5-6 ఆర్టిస్టులు ఇన్ ఏ రో ఒక షాట్ పెట్టి తీస్తున్నావా? ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని చెప్పి ఒక 4-5 ఆర్టిస్టులు చేస్తున్నావా? అన్నీ కట్ షాట్లేగా. ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారమ్మా. పేర్లు అనవసరం, మనకు అనవసరం. మిగతా వాళ్ళందరూ డబ్బింగ్లో చూసుకుందాంలే, అక్కడ చూసుకుందాంలే. ఏంటి అయితే ఇప్పుడు క్యారవాన్లు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీలు, బౌన్సర్లు, మిగతావన్నీ కూడా అక్కడ హీరో డిమాండ్ చేస్తున్నారా, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా, స్టోరీ డిమాండ్ చేస్తుందా, డైరెక్టరా, లేకపోతే మనకి ఇలాంటిదంతా హై సెటప్ ఉండాలి? ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ చేస్తున్నాడు. హీరోల ముందు నేను బ్లేమ్ చేయను. ఒక డైరెక్టరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని ఇస్తాడు. ప్రొడ్యూసర్ కంటూ మేనేజర్ లేదు. నాకు దోనేపూడి ప్రసాద్ అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మేనేజర్గా ఉన్నారు, దోనేపూడి. ఆయన నాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. దోనేపూడి ప్రసాద్ గారు నాకు ఉండేవాడు. ఆయన పొద్దున్న 5ంటికి వచ్చి ఆర్టిస్టులందరికీ ప్రోగ్రాం చెప్పేవాడు, వాళ్ళ కార్లు పంపేవాడు, వాళ్ళందరినీ లొకేషన్లో 7 గంటల కాల్ షీట్ అంటే 6:30కి లొకేషన్లో పెట్టేవాడు ఆయన మొత్తం అందరినీ. మోహన్ బాబు గారు రేపు 7ంటికండి కాల్ షీటు, మీరు 6:30 కల్లా వస్తే బాగుంటుంది. ప్రసాద్ నేను 6:30 వస్తాను, షాడ్ దిగిపోతే మాత్రం నేను కొడతాననేవాడు. అంత చనువు. అట్లా చేసి అంత ఒకళ్ళొకళ్ళు పోటీగా చేసేవాళ్ళం. వాడు అసలు 7 గంటలకు వచ్చేవాళ్ళు ఎవరబ్బా? రోజుకు 2 కాల్ షీట్లు పనిచేస్తున్నారు. 2 కాల్ షీట్లకి 2 పేమెంట్లు. 9 to 1 ఒకళ్ళు, 1 to 6 లేకపోతే 1 to 2 ఒకళ్ళు. ఇంకా మీకు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మీ డైలాగ్ మీద. మెకానికల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. డే వైజ్ పేమెంట్ అంతకుముందు వచ్చిందా? అంతకుముందు సినిమా, అమ్మ నీకు పలానా క్యారెక్టరు ఇన్ని రోజులు మాకు కావాలి, ఇంత మీ రెమ్యునరేషన్, కొంత అడ్వాన్సు, మధ్యలో కొంత, డబ్బింగ్ కొంత. అది అండర్స్టాండింగ్. అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు. ఇన్ రైటింగ్ కొంతమంది, నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర. ఇచ్చేవాళ్ళు, లేకపోయినా డేట్లు ఆర్డర్ చేసేవాళ్ళు. వాడు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం. ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు, దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు, ఏంటి కాంబినేషను అని చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా. ఎవరు మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఉండి నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్బా. ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హీరోల మీద, హీరోయిన్ల మీద కూడా కంప్లైంట్లు ఎన్నో వచ్చినాయి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఆర్టిస్టులు పిలిచి మేము కేకలేస్తామమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కన్సలేషన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. దానికి ఇలియానా ఓ ప్రొడ్యూసర్ దగ్గర, తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది 40 లక్షలు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుంది. డేట్లు ఇవ్వదు, తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ పిలిస్తే నేను ఆ ప్రొడ్యూసర్కి ఏదో డేట్లు ఇచ్చాను, ఆ డేట్లు ఆయన వాడుకోలేదు, ఆ అడ్వాన్స్ మురిగిపోయిందని. మా రూల్ ఏంటంటే డేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మేకప్ వేసి ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక్క షాట్ చేసినా నేను 40 లక్షలు పోయినట్టే. అసలు మేకప్పే వేసుకోకుండా ఆ బ్యానర్ కోసం, నువ్వు ఆ సినిమా కోసం నువ్వు ఆ లొకేషన్కే రాకుండా ఉంటే డబ్బు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది రూలు. నేను డేట్లు ఇచ్చాను మురిగిపోలేదంటే నువ్వు ఏ డేట్లు ఇచ్చావని చెప్పి తీస్తే, ఆ డేట్లో ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ లాగ్ షీట్లు తీస్తే అన్ని రోజులు అమ్మాయి వేరే సినిమాలకి పనిచేసింది. ప్రూవ్ చేసాం. నువ్వు తిప్పి కట్టవా లేకపోతే నువ్వు సౌత్లో యాక్ట్ చేయడానికి వీలేదని బ్యాన్ చేసాం. ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలియానా సౌత్లో 1-2 సినిమాలు కమిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్పాం, ఆ అమ్మాయి మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఉంది, 40 లక్షలు కట్టాలి, మీరు కట్టి ఆ అమ్మాయి అకౌంట్లో కట్టండి, లేదు ఆ అమ్మాయిని కట్టమనండి, లేదా ఆ అమ్మాయి మీ షూటింగ్కి రాకూడదు. తీసేసాం. అట్లా తర్వాత చేయలే. 3 Idiots ఆ అమ్మాయికి లాస్ట్ సినిమా.
అట్లా కొంతమంది హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం, డైరెక్టర్ల దగ్గర. ఇప్పుడు సినిమా కమిట్ అయినప్పుడు ఆ సినిమా ఆనర్ చేయాలి, చేయకపోతే అట్లీస్ట్ డబ్బు రిటర్న్ ఇవ్వాలి. ప్రొడ్యూసరు ₹3 వడ్డీకి తీసుకొచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ₹3 వడ్డీయో కాదో నా సొంత డబ్బు ఇచ్చినా దానికంటూ ఒక వ్యాపారం కోసంగా ఇచ్చింది. మరి నా డబ్బు నాకు ఏదో రకంగా రిటర్న్ రావాలిగా. అసలుకే దిక్కు దివాణం లేకపోతే కంప్లైంట్లు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ డ్యూటీ అదమ్మా. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అంటే ఏంటి అనుకుంటారు, 4 లాంగ్వేజ్లో కంప్లైంట్లు, అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేసాను నా కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా. ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, ఒక మీరు చెప్పినట్టుగా ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు, బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది. ఎవరిని లయబుల్ చేస్తారు? మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈజ్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు ఒక కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాలి. అప్పుడు మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. మీరి పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లైంట్గా లేదు. ఎందుకంటే 250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకరు ఇప్పుడు వరకునమ్మా ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి. ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకి పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళే ఎవరు బాగున్నారు? ఎవరు బతికి బట్టగట్టారు? ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి వాళ్ళు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు. ఏఎం రత్నం అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ చెప్పండి ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేటెస్ట్ లైకా. ఇప్పుడు వాళ్ళ ఇండియన్ 2 అయిపోయింది, 3 తీస్తారంట. ఎక్కడింది వాళ్ళు డబ్బులు ఇవి? వాళ్ళంటే లండన్ నుంచి తెస్తున్నారమ్మా. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? 600 కోట్లు 1000 కోట్లు 800 కోట్లు అదేనమ్మా, లండన్ నుంచే వస్తున్నాయి లైకాకి. వాళ్ళు సినిమా ప్యాషన్ అమ్మా. పాపం సుభాస్కర్ అన్న ఆయన 1500 కోట్లు FDI పర్మిషన్ తీసుకుని ఇండియాలో డబ్ చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఆ మణిరత్నం సినిమాల్లో మాత్రం సంపాదించారు. ఒక 200-300 కోట్లు సంపాదించారు. PS పొన్నియిన్ సెల్వం. మిగతా అన్ని సినిమాలు వాళ్ళకి లాసేనమ్మా. నెట్గా యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి మినిమం వాళ్ళకి 500-600 కోట్లు లాస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు? మరి మిగతా వాళ్ళు నష్టం చెప్పలేమమ్మా. ఇప్పుడు చెప్తున్న లెక్కలన్నీ సరైనవే అంటారా? మిగతా వాళ్ళందరూ నేను చెప్తున్నానమ్మా, ప్రొడ్యూసర్లు ఇల్లు అమ్ముకున్నారు, హీరోలు ఇల్లు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు, దీనికి 600 కోట్లు 700 కోట్లు వచ్చాయన్నారు. ఈ 2 లెక్కలు సరైనవే అంటారా మీరు? 600 కోట్లు అదే బలుపు అంటాను నేను. గ్రాస్ అమ్మ, 600 కోట్లు గ్రాసు. విజయబాబు రెడ్డి గారు లెక్క చెప్పాను కదమ్మా. మన కాఫీ డబ్బులు మనకు రావాలంటే అక్కడ 4 టికెట్లు తగ్గాలన్నాను. 600లో మనకి ఎంత డబ్బు వస్తుంది? 600 కరెక్ట్ చేసిందమ్మా. దానిలో GST పోవాలి, థియేటర్ ట్యాక్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, తర్వాత థియేటర్ రెంట్ పోవాలి, ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ షేర్ వస్తుంది.
600 కోట్లలో మన చేతికి వచ్చేది ఎంత? మనం పెట్టేది 600 పెడుతున్నాం. ఇప్పుడు బిజినెస్ ఒక రకంగా పెద్ద సినిమాలకి బిజినెస్ గ్యారంటీ ఉందనుకున్నాం. ఏది పాన్ ఇండియా అని పెట్టి ఓటీటీలు శాటిలైట్లు ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారమ్మా. కమిట్మెంట్లే ఆనర్ చేయట్లా. పెద్ద అవేర్నెస్ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నాను. ఓటీటీ కంపెనీలు కమిట్మెంట్ ఆనర్ చేయట్లా. ఒక పేమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, దానిలో క్లాజ్ పెడతారు, మీ పిక్చర్ ఈ రేంజ్లో సక్సెస్ అయితే అగ్రిమెంట్ ఆనరు, లేకపోతే లేదు. ఫైనల్ పేమెంట్ ఆపేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే ఎవరు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి అటు ఒక పాజా లేకుంటే కామా పెట్టారా ఏంటి అన్నదానికి ఇవన్నీ రీజన్స్ అయితే వచ్చాయి. అయితే కెన్ బి ఎక్స్పెక్ట్ కాట్రగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది తెలుగులో తీసి మీరు. అవునమ్మా, 15 ఏళ్ళు అయిందమ్మా. మీరు రిటైర్ అయినట్టేనా అని. కాదండి, ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వలేదు. టిల్ టుడే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సర్వ్ ఇండస్ట్రీ. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో సర్వీస్ చేస్తున్నాను. వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకి సలహాలు చెప్తా, నిర్మాతల ప్రాబ్లంలు తీరుస్తా చేస్తున్నాను. నేను అట్లాంటి నిర్మాతలకే నేను సలహాలు చెప్తూ నేను తెలిసి గోతులో దిగడం, నాకు సేఫ్ ప్రాజెక్ట్ అని తోసినప్పుడు 100 రూపాయలు మిగులుతుందనే ప్రాజెక్టు కనీసం 5 రూపాయలు మిగులుతుందన్నా నేను సినిమా తీస్తాను. నేను హై బడ్జెట్ సినిమా తీను. నాకు కథ నచ్చాలి. నాకు కథ నచ్చిన తర్వాత నా హీరోకి నచ్చాలి, బడ్జెట్ నచ్చాలి. నాకు అనుకూలంగా సినిమా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే నేను సినిమా తీయలేను. వాళ్ళు నా పిల్లలే నాకు అడ్డం పడతారు సినిమా తీయాలంటే. నేను 36 సినిమాలు తీసిన తర్వాత నా ఒంట్లో నరాల సినిమాయే కదా. అందుకనే నేను సినిమా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, సినిమా ఇండస్ట్రీలోనే సర్వీస్ చేస్తున్నా. నేను ఇంతకు మించి బయట ప్రపంచంలో నేను బతకలేను. నేను రిటైర్ అయ్యానంటే కారణం నేను వాళ్ళన్న జనరేషన్తో ఇమడలేక. అయితే హై బడ్జెట్ పాన్ ఇండియాలు మల్టీ స్టారర్లు ఇవి కాకుండా మనం మాట్లాడుకున్నట్టుగా లో బడ్జెట్ లేకుంటే చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, లేకుంటే కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేద్దాము, ఈ కాన్సెప్ట్ అయినా మీరు ఆ కాన్సెప్ట్తో నేను చేసే రోజులమ్మా. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, అసలు లేదు, కొనేవాళ్ళు లేడమ్మా. ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్లో 200 ఫస్ట్ కాపీలు ఉన్నాయమ్మా. ఆల్ ఇండియా ఒక 1000 ఫస్ట్ కాపీలు అన్రిలీజ్డ్ ఫిలిమ్స్. హిందీలో ఒక 200, తెలుగులో 200. ల్యాబుల్లో అడగండి మీరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 1000 సినిమాలు మినిమం రిలీజ్ అవ్వకుండా లైట్ చూడకుండా ఉన్నాయి. 36 సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లో ఆల్మోస్ట్ మెజారిటీ 90% కదా సూపర్ హిట్లు, 80% సూపర్ హిట్లు తీసినటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా అనేది కూడా లేదా? ఇప్పుడు ఒకవేళ మీరు సినిమా తీశారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండట్లేదా? రాదా? ఉందమ్మా. నేను ఏం చేస్తానో కంట్రోల్. ఇప్పుడు నేను కాదమ్మా, అది కాదమ్మా కవిత, ఒకటే పాయింట్. నేను ఒక హీరో దగ్గరికి వెళ్తే అన్నదమ్ముల్లాగా ఉండాలి, ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా తమ్ముడు నాకు ఒక సినిమా చేసి పెడుతున్నాడు అన్నట్టు ఉండాలి. సుమన్తో నేను అట్లా ట్రావెల్ అయ్యా, వాళ్ళ జనరేషన్తో నేను అట్లా ట్రావెల్ అవ్వలేను. కారణం ఏంటంటే సార్ 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 అని బాబు నాకు వద్దమ్మా. నేను డబ్బులు పెడతా, నేను సినిమా తీస్తా, నేను ఎందుకు అది అడుక్కోవాలి? సినిమా తీయకపోతే నన్ను ఎవడం కొట్టాడా? సినిమా నా మాట నెగ్గినంతకాలం దుక్కిపాటి మధుసూదనరావు గారి నుంచి, ఏవిఎం దగ్గర నుంచి, జెమినీ దగ్గర నుంచి, విజయవాహిని దగ్గర నుంచి వాళ్ళ మాటలు నెగ్గినంతకాలమే వాళ్ళు సినిమాలు తీశారు. వాళ్ళందరూ ఎందుకు సినిమాలు తీయట్లా? వాళ్ళు సోకాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తెలుగులో కూడా ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు సినిమాలు తీయట్లా? ప్రస్తుత ట్రెండ్లో ఎమ్మడలేక. వాళ్ళు తీసే ప్రొడ్యూసర్ల కంటే సినిమాలు తీయలేని పెద్ద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 4,000 మంది మెంబర్లు ఉన్నారు. దానిలో 400 మంది మినిమం ఎనర్జెటిక్, ఒక సినిమా సబ్జెక్టు, మంచి చెడు అన్నీ తెలిసిన వాళ్ళు, సినిమా ఎలా తీయాలి, ఎంతలో తీయాలి అనే నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్లు కనీసం 100 మంది ఉంటారు. ఆ 100 మందే సినిమాలు తీయట్లేదమ్మా. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొత్త బ్లడ్ వచ్చి, కొత్త రక్తం వచ్చి పాత రక్తాన్ని తోసుకెళ్ళిపోయి ఇండస్ట్రీ నడుస్తుంది. రెగ్యులర్ ప్రొడ్యూసర్, 2వ సినిమా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ చెప్పమ్మా ఈ లాస్ట్ ఇయర్
కాటగట్ ప్రసాద్ వదిలే 15 ఏళ్ళ నాడు సినిమా తీశాడు. లాస్ట్ ఇయర్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఇయర్లో ఎవరు తీస్తున్నారు చెప్పండి. అంటే హీరోలు కాంపౌండ్లో ఉన్న బ్యానర్లు కాకుండా రెగ్యులర్ ఒక 5-6 ప్రొడ్యూసర్లు లైక్ దిల్ రాజు, అశ్విని దత్ గారు, అట్లా ఒక 5-6 ఉన్నారు, దానయ్య, అట్లా మన సితారా ఎంటర్టైన్మెంట్, ఇట్లా కొన్ని బ్యానర్లు ఒక 5-6 ఉన్నాయి. వాళ్ళు కాకుండా హీరోలు కాంపౌండ్లో ఉన్నవాళ్ళు కూడా హీరోలతో సినిమాలు తీయట్లా. అరవింద్ గారు సినిమా తీయలేక, సురేష్ బాబు సినిమా తీయలేక వాళ్ళు ఏమో లేరమ్మా. వాళ్ళు ఇప్పుడు నేను హీరో దగ్గరికి వెళ్తే నా తమ్ముళ్ళలాగా ఉండాలి కానీ నాకు శత్రువులాగా ఉండకూడదు. వాడు నాకు హీరో తమ్ముడు, రేపొద్దునే లొకేషన్లో నన్ను ఒక 8 చూసినట్టు చూస్తాడు. అసలు ప్రొడ్యూసర్ లొకేషన్కి వస్తే హీరోకి 3 రాదమ్మా, యాక్ట్ చేయలేడు, డైరెక్టర్కి 3 రాదు, సినిమా షార్ట్ తీయలేడు. మరి రామానాయుడు గారు ట్రాలీ ఎట్టా తోసాడో నేను చూశాను, క్రేన్ ఎట్టా ఆపరేట్ చేశారో నేను చూశాను, నేను అట్టాగే చేశా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారంటారా? ప్రొడ్యూసర్ వస్తే యాక్సెప్ట్ చేయకపోవడం అనేది, యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది నేను సెకండరీ అమ్మా. అసలు వారు ప్రొడ్యూసర్ లొకేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పమ్మా? నేను చెప్పిన 5-6 పేర్లు కాకుండా నా డబ్బు ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి పంపించి సినిమా తీసుకురమ్మన్నా. మీరు ఇంట్లో కూర్చోండి సార్, ఆఫీసులో కూర్చోండి సార్, మీకు నేను ఫస్ట్ కాపీ చూపిస్తానంటాడు. ఏంటి చూపించేది? ఫస్ట్ కాపీ తీసిన తర్వాత అప్పటికే మనం మునగాల్సిన లెవెల్లో మునిగాం. ఇక ఈ సినిమా నుంచి ఎట్టా కూడా బయటపడితే చాలు అనుకుంటాం. నాకు నచ్చదు, తెలిసి నాకు ఈ సినిమా ఫ్లాప్ అని తెలుసు, అయినా సరే నేను రిలీజ్ చేసి తీరాలి, డిస్ట్రిబ్యూటర్లకి మాయ కబుర్లు చెప్పాలి, ఈవెంట్లు చేయాలి, ఆడియో ఫంక్షన్లు చేయాలి, టీజర్ రిలీజ్ చేయాలి. ఎట్టాగూ 2వ వారం ఫంక్షన్ రాదు. అట్టా చేసినప్పుడు నేను బయటపడాలంటే అది ఇంకో సినిమా. అట్లా ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఆ 5-6 కాకుండా కాంపౌండ్లో హీరోలు ఉన్న ప్రొడ్యూసర్లే సినిమాలు తీయట్లా. నేనెక్కడ? నేను వెళ్ళి బాబు అన్నా అవసరమా? నేను వాడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో కూర్చుని ప్రెసిడెంట్ పోస్ట్ అయిపోయినా కానీ నేను వాడు అక్కడ కమాండ్ చేసే పోస్టులోనే ఉన్నా. ఆ పొజిషన్ ఉండదు అక్కడ. అక్కడికి వెళ్ళినాక ఇలా ఉండాలి. లొకేషన్లో ప్రొడ్యూసర్ అనేవాడు ఇట్లా ఉండాలి. లేకపోతే హీరోలకి ఒక్క సినిమా తర్వాత సక్సెస్ అయితే హీరో ఇంకో సినిమా తర్వాత రెమ్యునరేషన్ ఇస్తాడు, 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునే లెవెల్కి వస్తాడు, 4వ సినిమా తర్వాత కథా డైరెక్టర్ సెలెక్ట్ చేసే లెవెల్కి వస్తాడు, 5వ సినిమాకి తనే షార్ట్ చెప్పే లెవెల్కి వస్తాడు. డైరెక్టర్ని పక్కన కూర్చోబెట్టి తనే షార్ట్ చెప్తాడు. అట్లా కొంతమంది హీరోలు ఉన్నారు ఇప్పుడు. మనకు అనవసరం, నాకు అనవసరం, నేను పేరెత్తను. ఎవరి కాళ్ళకి తెలుసు ఇండస్ట్రీలో మన బిహేవియర్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాడు ఎట్టా ఉన్నాం, మన బిహేవియర్ ఏంటి. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళందరితో తిరిగిన నాబోటాళ్ళు, వీళ్ళందరితో తిరగలేమమ్మా. ఫస్ట్ పాయింట్, సినిమా దిగిపోతే ఎవడ కొట్టడం. వీళ్ళందరితో తిరిగి మన అహం చంపుకుని, అహం చెడ్డ వితం చెడ్డ ఫలితం దక్కుద్దా? అది లేదు. మీ పెట్టుబడి వెనక్కి వస్తుందా? అది లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో సక్సెస్ అయినటువంటి ఈ ప్రొడ్యూసర్లు ఉన్నారు. మొత్తం ఫిల్మ్ అంతా సక్సెస్ అయింది, ప్రపంచం అంతా అప్లాస్ చేస్తుంది, ఇవన్నీ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్కి తగిన గుర్తింపు లభిస్తుంది అప్పుడన్నా? అది కూడా తక్కువే. లేదు. కొంతమంది డైరెక్టర్లు టేక్ ఓవర్ చేస్తున్నారు, కొంతమంది హీరోలు టేక్ ఓవర్ చేస్తున్నారు. సక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. ఫెయిల్ అయితే నేను ప్రొడ్యూసరు ఎందుకు పనికిరాడు, హీరో డైరెక్టర్ మీద నెడతాడు, డైరెక్టర్ హీరో మీద నెడతాడు. వాళ్ళిద్దరు ఎట్టకు మళ్ళీ కలిసి పనిచేయరుగా, అందుకని వాళ్ళిద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. మధ్యలో పిచ్చాడు ఎవడా అంటే ప్రొడ్యూసరు. ఎవరు పలానా సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక హోమ్లీగా కలిసి, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఇప్పటికీ చేస్తున్నాడంటే ఆయన బాధ్యత తీసుకునే చేస్తాడు, ఆ తరం కాబట్టి. ఇప్పుడు తరం ఎవరు చేస్తున్నారు అట్లా? రాఘవేంద్ర గారు కూడా సినిమా తీయాలంటే తీయలేడమ్మా. కోదండరామిరెడ్డి గారు తీయలేరా? ఎందుకు తీయట్లే? వాళ్ళు లొకేషన్లోకి వెళ్ళి ప్రతి బాబు అనాలి. వాళ్ళే షార్ట్ చెప్తున్నారు. ఇంక రాఘవేంద్ర గారు ఎందుకు, కోదండరామిరెడ్డి గారు ఎందుకు? కొంతమంది వాళ్ళే షార్ట్ చెప్తున్నారు. కెమెరా ఇక్కడ పెట్టమంటారు, ఇట్లా అది ఏమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. అవన్నీ మనం మా ప్రొడ్యూసర్కో
లేకపోతే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ లైక్ రాఘవేంద్రరావు లాంటి వాళ్ళకో అవసరం. ఇవన్నీ నేను ఎవరిని కించపరచడం కాదు, ఇండస్ట్రీలో పలానా వాళ్ళ పేరెత్తి నేను అనాలని కాదు. ఇండస్ట్రీలో ఎవరు తప్పులు వాళ్ళు, ఎవరు చిన్నపిల్లలు కాదు. అందరూ ఎంతో కొంత చదువుకుని వచ్చిన వాళ్ళే, ఎంతో కొంత ఊహ తెలిసిన వాళ్ళే, ఎంతో కొంత సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే. సినిమా నాలెడ్జ్, సినిమా తీసే నాలెడ్జ్ లేకపోయినా 100 సినిమాలు చూసిన నాలెడ్జ్ అన్నా ఉండాలి అంటారే. చిన్నప్పటి నుంచి మనం 100 సినిమాలన్నా చూసుంటాం నిర్మాత అయ్యే రోజుకి. ఆ నాలెడ్జ్ అన్నా గుర్తుంటుంది కదా మనకి. అది లేకుండా ఒకటి చేతిలో మనం జుట్టిచ్చి అయ్యా బాబు అనాలంటే ఎందుకమ్మా సినిమా తీయాలి? మరి ఓటీటీలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చే వాటి ఆలోచన కూడా లేదా ప్రసాద్ గారికి? లేదమ్మా. ఓటీటీలు, వెబ్ సిరీస్ కూడా వాళ్ళకి కథ చెప్పాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు ఓకే చేయాలి. వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఎవరో ఒక ఇన్వెస్టర్ రావాలి, పలానా ఓటీటీ కంపెనీ ఓకే చేసింది, మీరు డబ్బు పెట్టండి, ఆర్టిస్టులు పలానా ఆర్టిస్టులు అని అనుకుంటున్నాం అంటే దానికి ఇన్వెస్టర్. ఇంత లాంగ్ గ్యాప్. మన దగ్గర డబ్బులు ఉన్నాయా సినిమా తీస్తాం అంతేగా. ఈ ఓటీటీలు ఇవన్నీ అవి కూడా అన్నీ సక్సెస్ అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి, ఎన్ని వెబ్ సిరీస్ రెడీ అవుతున్నాయి, అన్నీ రిలీజ్ అవుతున్నాయా? అన్నీ అవట్లేదుగా. కొన్ని హాఫ్ వేలో అయిపోతున్నాయిగా. కొంతమంది పేరున్న ఆర్టిస్టులో, పేరున్న డైరెక్టర్లయో, ఒక పరంపర లాంటి ఆర్టిస్టులు డైరెక్టర్లు ఉంటే అట్లాంటి ఏదో సీరియల్ లాగా కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్య రామోజీరావు గారు కొన్ని సీరియల్స్ ఎంకరేజ్ చేశారు, వెబ్ సిరీస్, శ్రీమతి ఏదో అట్లాంటి. అట్లా తప్పితే ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తే సేఫ్గా మనం సీరియల్ నుంచి బయటపడతాం అనేది కూడా లేదమ్మా. వెబ్ సిరీస్ వాళ్ళకి కూడా ఇప్పుడంతా హారరు, డ్రాకులాలు, దెయ్యాలు, భూతాలు, డిఫరెంట్ సౌండ్లు మనం ఏం మాట్లాడుతున్నాం వినపడకూడదు. అట్లా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలుగుతున్నామా? కొన్ని వెబ్ సిరీస్ పిల్లలతోనూ భార్యతోనూ కూర్చొని చూడగలుగుతున్నామా? మీరు ఆ స్కూల్ కాదు. నా స్కూల్లో వెబ్ సిరీస్ తీసినా జనం చీ అంటారు. చీ ఎప్పుడో 25 ఏళ్ళాడు. ఎందుకమ్మా ఇవన్నీ అనిపించుకోవాలా? ఇప్పుడు నాకు 72 ఏళ్ళ వయసు, 52 ఏళ్ళ సర్వీసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను హ్యాపీగా. అందుకైతే 500 రూపాయలు పెడితే వెళ్ళి సినిమా చూసి రావచ్చు. లేదు అంటే 1 నెల రోజులు ఆగితే వస్తుంది. 1 నెల రోజులు ఆగితే ఇప్పుడు ఇండియన్ 2 రిపోర్ట్ బాగాలేదు, నేను ఇక థియేటర్కి వెళ్ళను. ఇప్పుడు కల్కి బ్రహ్మాండమైన రిపోర్ట్ వచ్చింది, థియేటర్కి వెళ్ళి మొత్తం 13 మంది మా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు అందరికీ కలిపి నేనే టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళాను. డబ్బు ఎక్కువ పెట్టి మరి పెంచిన రేట్లతో మల్టీప్లెక్స్లో 13 టికెట్లు కానీ మరీ వెళ్ళి చూసి వచ్చా. అట్లాంటి సీన్ ఎన్ని సినిమాలకు ఉంటాయి? నేను ఎన్ని సినిమాలకు వెళ్ళగలను? వన్స్ ఇన్ బ్లూ మూన్ లాగా సంవత్సరానికి 1, 2 సినిమాలు. అయితే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఎక్కడైతే మొదలవుతుందో చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది అన్నట్టుగా మీ టైంలో మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితులు లేకుంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి ఇచ్చినటువంటి ఒక వెయిట్ అనేది, ఒక గౌరవం, మర్యాద అలాంటివి మళ్ళీ వస్తాయా? వస్తాయి అని ఆశిస్తున్నానమ్మా. ఎందుకంటే మలయాళంలో ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలైంది. హీరోల్ని నమ్ముకోకుండా కథని నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రేమలు ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అది చాలా లో బడ్జెట్లో తీశారు, పెద్ద హిట్ కొట్టారు. అట్లా మలయాళంలో వస్తున్నాయమ్మా. తమిళ్లో కూడా లో బడ్జెట్ సినిమాలు, సముద్రకాని, ఈ శశిక ఇట్లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్ కమ్ హీరోలు వాళ్ళు కొన్ని లో బడ్జెట్లో సినిమా తీసి 3 కోట్లు 4 కోట్లు తీసి పార్థిపన్నం ఇట్లాంటి వాళ్ళు ఆ డబ్బు శాటిలైట్లోనే తీసేసుకుంటున్నారు, ఓటీటీలోను. థియేటర్కల్ రిలీజ్ ఎంత వస్తే అంత బోనస్. అట్లాంటి సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. నా పోటాళ్ళు కూడా కథ నేను చెప్పానమ్మా. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళు లొకేషన్కి వెళ్ళరమ్మా. ఓకే, సినిమా ఎలా తీయాలో తెలిసిన ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారు మినిమం కౌన్సిల్లో. నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తావు, వాడు తిన్నంత తింటాడు ఇంకా అదనంగా. డెఫినెట్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నానమ్మా. ఏ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు నిజాయితీగా పనిచేశాడు చెప్పానమ్మా. ప్రొడ్యూసర్ లొకేషన్లో రాడు. కొంతమంది డైరెక్టర్లు అయితే కమిషన్లు తీసుకుంటారు. వాళ్ళ కోసం ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు
కమిషన్ ఇవ్వాలంటే కెమెరామ్యాన్లకి కమిషన్ ఇవ్వాలి, అవుట్డోర్ వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్కి కమిషన్లు ఇవ్వాలి. ఇట్లాంటి రోజుల్లో ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి లొకేషన్లో సినిమా తీయలేను. అట్లా ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీ టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. మా తరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు నేను చెప్పానే, ఓకే అశ్విని దత్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మాయిలు భద్రంగా చూసుకుంటారు, వాళ్ళ అల్లుడే డైరెక్టరు, అట్లా ఎంతమంది కొంతమంది ప్రొడ్యూసర్లకి కొన్ని ప్రాజెక్టులకి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడమ్మా, వాడే హోల్ అండ్ సోల్ ప్రొడ్యూసర్. వాడు ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి. వాడేంటి డైరెక్టర్ చెప్పి పలానా ఆర్టిస్టు, శంకర్ గారు రికమెండ్ చేసిన ఆర్టిస్టు కవిత గారు కావాలి అంటే కవిత గారు 1,00,000 తీసుకునేదల్లా 10 లక్షలు అడుగుతుంది. ఎందుకంటే అక్కడ 20% 30% కమిషన్లు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వాలి కదమ్మా డైరెక్టర్కి, అందరికీ కమిషన్లు ఇవ్వాలి. అందుకని అట్లా ప్రొడ్యూసర్కి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆడిదండా తను ₹1. ఇప్పుడు సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్ టికెట్ ₹100 బదులు 200కి అమ్మన్నా అనుకో, ఫస్ట్ డే ఆడు 300కి అమ్ముతాడు, 200 ఓనర్కి ఇస్తాడు. అట్టా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ అన్నారు, ఇండస్ట్రీ అంటే టాలీవుడే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇలాగే తయారయ్యా. ఆల్ ఇండియా ఇండస్ట్రీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ హీరోస్ అండ్ సమ్ డైరెక్టర్స్. ప్రొడ్యూసర్ హ్యాస్ నో సే ఎక్సెప్ట్ 2-3 ప్రొడ్యూసర్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. సో మళ్ళీ అప్పటి రోజులు వస్తాయంటారా, లేకుంటే ప్రొడ్యూసర్కి వాల్యూ ఇచ్చే రోజులు? చెప్పలేం. అంటే సింకింగ్ పొజిషన్లో ఉంది ప్రస్తుతం. మళ్ళా పాత రోజులు రావాలంటే డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత గుర్రం గుడ్డిదనే దానా తప్పదన్నట్టు ఖర్చులే. మీకు వాళ్ళ లో బడ్జెట్ సినిమా అంటే 10 కోట్లమ్మా తెలుగులో. 10 కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి పబ్లిసిటీ చేసి 12 కోట్లు చేసి అది రికవర్ అవుతుంది అనేది నమ్మకం లేదు. ఎన్ని థియేటర్లు దొరుకుతాయో తెలియకుండా ఎప్పుడు రిలీజ్ చేసి దొరికినా దొరకపోయినా ఆ 12 కోట్ల రికవరీ లేదు, మార్కెట్ లేదు, సినిమా ఏనో మన కంట్రోల్ లేదు. మనకి ఒక కథ నచ్చితే ఆ కథ తీసుకురమ్మని ఒక డైరెక్టర్ పెట్టలేం. అట్లా ఉంది ఇండస్ట్రీ, సింకింగ్ స్టేజ్ టు బీ ఫ్రాంక్. బట్ ఇండస్ట్రీయే బ్రతుకుతారు. ఇండియాలో లోయెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ. ఒక ₹1000 ఈ రోజులు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూసి రావాలంటే ₹1000 హ్యాపీగా సినిమా ఇండస్ట్రీయే. మంచి క్వాలిటీ సినిమాలు పాత రోజుల్లాగా తీస్తే మంచి క్వాలిటీ జనం చూస్తే ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది, కానీ నియర్ బై ఉందా, ఆఫ్టర్ 10 years ఉందా, నెక్స్ట్ జనరేషన్ ఉందో చెప్పలేం. బట్ ఇవాళ హీరోలందరూ ఒకే ట్రెండ్లో ఫాలో అవుతున్నారు, ఒకే మోస. వాళ్ళకి క్యారవాన్ కావాలి, బౌన్సర్లు కావాలి, పర్సనల్ స్టాఫ్ కావాలి, ఒకవేళ అవుట్డోర్ ఎక్కడికైనా వెళ్తే చార్టర్ ఫ్లైట్ కావాలి. ఒక లెవెల్ వరకు అంతకుముందు రామారావు గారు రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళలేదా, నాగేశ్వరరావు వెళ్ళలేదా, కృష్ణ గారు, సోమబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళలేదా? ప్రొడ్యూసర్లు పెడుతున్నా అవన్నీ చేస్తే కాస్ట్ 600 అవుతుంది. 600 మీరు తెర మీద చూపిస్తున్నారా? 600 కోట్లు నాకు అయింది. 600 కోట్లు తెర మీద చూపిండి చూద్దాం. ఖర్చుగా చూపిండి. వాళ్ళ కల్కి ఉందమ్మా, ఆయన ఎంత ఖర్చు అయింది అన్నాడో అంతా తెర మీద చూపించాడు ఆయన. అట్లా ఎంతమంది ప్రొడ్యూసర్లు చూపించగలరు? ఇప్పుడు 600 కోట్లు ఇండియన్కి అయింది. చూడండి ఆ సినిమాలో డైరెక్టర్ తిన్న తప్పితే ఏమీ లేదు అక్కడ. ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నానంటే ఎంత వెక్స్ అయి ఉంటాను ఆ సినిమా టాక్ విన్న తర్వాత. ఒక ప్రొడ్యూసర్ భవిష్యత్తు ఆలోచించిన తర్వాత, ఓ ప్రొడ్యూసర్ని ఇంత నాశనం చేశాడు ఈ డైరెక్టరు, షూట్ చేసి పారాయాలనే అంత కోపం రాదు? అసలు ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా, అలౌ చేయాలా? నెక్స్ట్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీయాలంటే వాడు సూసైడ్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా,
ఇవన్నీ కూడా ఇప్పటిదానికి ఒక వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో కాట్రగడ్డ ప్రసాద్ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పటిదో పాతకాలం దాన్ని ఆలోచన ఆ ఓల్డ్ స్కూల్ నే కంటిన్యూ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు కదమ్మా 15 ఏళ్ళ నాడు రాధాకృష్ణ గారు అన్నారు ఏబిఎన్ లో, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓపెన్ ఆర్ట్ లో ఇప్పుడు జనరేషన్ లో మీరు మింగిల్ అవ్వలేకపోతున్నారు, బాబు బాబు అనలేకపోతున్నారంటే మేము అందరినీ చక్కగా హీరోలతో ఫ్రెండ్లీగా తిరిగి వచ్చిన వాళ్ళం అనలేకపోతున్నాం అని రాధాకృష్ణ గారు ఎందుకంటే ఎక్కువ ఎక్స్రే ప్రశ్నలు వేశాడు. ఆ రోజు చెప్పా, 15 ఏళ్ళ నాడు చెప్పా, ఇండస్ట్రీ సింక్ అవుతుందని. వాళ్ళు ఇంకా సింక్ అవుతుంది. యథార్థవాది లోక విరోధి అంతే. లోక విరోధి ఐ డోంట్ కేర్. నేను ఎవరిని ఇప్పుడు నా టీం అనేవాళ్ళు ఉన్నారే, ఈ రోజుకి నేను సుమన్కి ఫోన్ చేస్తే పొద్దున్నే ఎప్పుడన్నా హ్యాపీగా అన్నయ్య గారు ఎలా ఉంటానని, అలాగే నా టీం అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాను. నా వాణిశ్రీ గారు ఫోన్ చేస్తే ఎట్లా ఉన్నారంటారు. నాకు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పాండమిక్లో నేను ఫోన్ చేసేవాడిని. సత్యనారాయణ గారికి, కోట శ్రీనివాస గారికి, బాబుమోహన్ గారికి, బ్రహ్మానందం గారికి అందరికీ నేను ఫోన్లు చేసి పాండమిక్ జాగ్రత్త, పాండమిక్ జాగ్రత్త అని అందరితోనూ వారం వారం మాట్లాడే. 2 నెలలు ఏంటయ్యా పని అంటే ఫోనే. అట్లా 2 సంవత్సరాలు అట్లా గడిచింది మనకు ఆ పాండమిక్ పీరియడ్. అట్లా ఆ సెంటిమెంట్ ఏది షావుకార్ జానక్ గారికి ఫోన్ చేసేవాడిని, అమ్మ ఎలా ఉన్నారు. బి సరోజదేవి గారికి ఫోన్ చేసేవాడిని, రాజశ్రీ గారికి ఫోన్ చేసేవాడిని, కాంచన గారికి ఫోన్ సీనియర్స్ అందరికీ ఫోన్లు చేసి, వాళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళతో నా పరిచయాలు ఛాంబర్లో వాళ్ళతో నా ట్రావెల్ని బట్టి శారద గారు, రాజశ్రీ గారు వీళ్ళందరికీ ఫోన్లు చేసి, కేఆర్ విజయ్ గారు అందరికీ ఫోన్లు చేసి, అమ్మ ఎలా ఉన్నారమ్మా, జాగ్రత్త అమ్మ. అలా వాళ్ళ ఆ ప్రేమలు అభిమానాలు ఎక్కడ ఉన్నాయమ్మా. ఒక హీరోతో సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ ముఖం ఆ హీరో చూడ్డు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. కృష్ణ గారికి ఒక ప్రొడ్యూసరు సినిమా తీశారు, రిలీజ్ అయింది, ఫ్లాప్. ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ రెగ్యులర్గా ఒక హీరో ప్రొడ్యూసర్లు ఆ రిలేషన్షిప్ ఉంటుందిగా, రెగ్యులర్గా హీరో దగ్గరికి వెళ్ళి కలపట్టడం. అదా ఏంటి ఆయన కనపట్టలేదు, సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఆయన సిగ్గుపడుతున్నారేంటి, ఆయన పిలవండి అని పిలిస్తే ఆయన వస్తే ఏంటి మళ్ళీ సినిమా తీయట్లేదు, అనౌన్స్ చేయలేదంటే పరిస్థితి లేదన్నారు. మీరు ఇక్కడ డేట్లు ఇస్తున్నా, మీరు సినిమా తీయండి అని. అప్పుడు ఇక్కడ సత్యరామూర్తి అని ఫైనాన్షియల్ ఉన్నారు, వాళ్ళని పిలిచి నేను ఈయనకి డేట్లు ఇచ్చాను, మీరు ఫైనాన్స్ ఇవ్వండి, ఈయన తేడా వస్తే నాది బాధ్యత అన్న కృష్ణ గారు. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు? ఇలా ముఖం చాటేసేవాళ్ళే ఎవరైనా సరే. నేను చెప్తాను షంషేర్గా, ఆ ప్రొడ్యూసర్ మనకు అన్నం పెట్టాడు, ఆయన మనకి సినిమా లేని రోజుల్లో సినిమా ఇచ్చాడు, లేకపోతే మన ఇంట్రడ్యూస్ చేశాడు, లేకపోతే మనకి ఇంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఓ ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నారమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెన్షన్లు తీసుకుని కొంతమంది ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, మెడిక్లెయిముల మీద కొంతమంది బతుకుతున్నారు, తమిళ్లో కానీ తెలుగులో కానీ కన్నడ మలయాళం అన్ని చోట్ల. ఆ అవసరం ఎందుకమ్మా? ఇప్పుడు నీతో సినిమా తీసిన ప్రొడ్యూసరు కష్టాల్లో ఉన్నాడని నీకు తెలీదా? పిలిచి ఓ 10 లక్షలు ఇవ్వలేవా? చారిటీ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్టెడేగా. ఇప్పుడు నువ్వు 100 కోట్లు తీసుకుంటున్నావు, 10 కోట్లు 34 కోట్లు 40 కోట్లు ట్యాక్స్ కడతావు. దాని బదులు 10 కోట్లు దాన ధర్మాలు చేయి. నీ ప్రొడ్యూసర్లకే, ఎవరికో వద్దు, నీ ఇండస్ట్రీలో నువ్వు ఎవరితో అయితే ట్రావెల్ అయ్యావో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, పలానా ఆర్టిస్ట్ బాగాలేదు, పలానా టెక్నీషియన్ బాగాలేదు, పలానా నిర్మాత బాగాలేదు, లేదా పలానా నీ ఇండస్ట్రీలోనే నీ కుటుంబంలోనే పిలిచి చారిటీ ఇవ్వలేవు? ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ ఉందిగా. అంత మనసు ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కనుక. ఇప్పుడు ఈ సోకాళ్ళు రెమ్యూనరేషన్లు పెంచుకోవటం వెళ్ళటం అనేది మన అహం మనం చూపించటం. ప్రేమనగర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడి నుంచి మన రాజ్యం మొదలు, ఇక్కడి నుంచి మనకు అహంకారం మొదలవుతుంది. నాగేశ్వర డైలాగ్ చెప్పుకుంటా ఏ స్టేట్కి వెళ్తాడు చూడండి, అట్లా ఉంది ఇవాళ. ఎంత వైడ్ అవుతుందో అన్ని కూడా అలాగే వైడ్ స్ప్రెడ్ అవుతుంది. అలా ఉంది.
ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అనబోతున్నాను. బోల్డర్ ఉన్నాయి. మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, మీరు చేసినటువంటి కన్సర్న్స్ కూడా చాలా మందికి అవసరమైనటువంటి కన్సర్న్స్, బోల్డ్ అంతమంది ఆలోచించాల్సినటువంటి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ అనేవాడు పెన్షన్ తీసుకుని బతకాలా? ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ₹1,00,00,000 50 లక్షలు 25 లక్షలు ఇచ్చి నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టుకుంటే వాడికంటే వీడు నిజాయితీగా ఎక్స్పీరియన్స్డ్, సినిమా ఎలా తీయాలో తెలుసు, కమాండ్ ఉంది. నీకు ఆ 25 లక్షలకి ₹1,00,00,000 మిగులుస్తాడు. అటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏంటి సార్ మీరు సఫర్ అవుతున్నారు, రండి నా సినిమాకి వర్క్ చేయండి, నాతో పాటు ఉండండి. ఆడెవడో మేనేజర్గా పెట్టుకుని ఆడి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? విచ్చలవిడిగా డైరెక్టర్ చెప్పినట్టు వాడటం ఎందుకు? మీరు దగ్గరుండి ఖర్చు పెట్టండి, మీరు సేవ్ చేయండి, మీరు తినండి, మీరు ₹1 తీసుకోండి, 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోండి అంటే ప్రొడ్యూసర్లు రారమ్మా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పనిచేసి కార్డులో ఆ కార్డు వేసి టైటిల్ కార్డులో వేసి నా సినిమాకి మీరు హెల్ప్ చేయండి, మీరు నా దగ్గర ఒక పనాడిలాగా రావద్దు, నాకు హెల్ప్ చేసే సాటి నిర్మాత, మీ సాటి నిర్మాతగా మీ ఎక్స్పీరియన్స్ని నాకు ఉపయోగించండి అంటే ఈ సోకాళ్ళు నేను చెప్పిన పెద్ద ప్రొడ్యూసర్లు కూడా అటువంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కదమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నారుగా, ఇప్పుడు కూడా సినిమా తీయలేని ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారుగా, వాళ్ళని పెట్టుకోవచ్చుగా. నిజమే. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నిజంగానే సమస్యలు ఎన్ని ఉన్నాయో క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నిజంగానే ఇవన్నీ బిట్లుగా ఆయన అందరికీ చేరాల్సినటువంటి అవసరం. చేరాలి అంటే నా ఆవేదన ఇండస్ట్రీ బాగుండాలని. ఇండస్ట్రీలో నిర్మాత అనేవాడు బాగుంటే ఇండస్ట్రీ అందరూ బతుకుతారు. హీరో కూడా నిర్మాత దగ్గర జీతం తీసుకునేవాడే, ఎంత కమాండ్లో ఉన్నాడైనా సరే అల్టిమేట్గా జీతం తీసుకునేవాడే. డైరెక్టర్ అయినా, హీరో అయినా, టెక్నీషియన్ అయినా, ఈ ఆర్టిస్ట్ అయినా నిర్మాత బాస్. ఆ రోజుల్లో రామారావు గారు యజమాని రండి అనేవారు. అశ్విని దత్ గారు సినిమా తీసే రోజుల్లో అశ్విని దత్ గారు సెట్లోకి వస్తుంటే రామారావు గారు నిలబడి రండి యజమాని అని శివాజీ గణేశన్, ఎంజీఆర్, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరినీ చూసిన కళ్ళు నాయి. వాళ్ళ హీరోలు అసలు అలా నుంచోవాలి. హీరో వస్తుంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. జరుగుతుంది అది. నా కళ్ళారా చూసా, ఈ తమిళ్లో చూసా, కన్నడలో చూసా, తెలుగులో చూసా. హీరో అనేవాడు ఏడో అతని పేరు మీద మనం బిజినెస్ చేసుకున్నామని ఫీల్ అయ్యేవాడు. మనం డబ్బు పెట్టి అతను పోషిస్తున్నాం అనుకోవట్లా, అతని పేరు మీద మనం వ్యాపారం చేసుకున్నాం అనుకుంటున్నాడు. అట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. మంచి రోజులు రావాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ ఐ డ్రీమ్స్ టీమ్కి, మీకు, మీ యాజమాన్యంకి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఇది ఫస్ట్ ప్రతి నిర్మాత చూడాలని నేను అనుకుంటున్నా. ప్రతి సినిమా తీయాలనుకునే వాళ్ళు చూడాలి, తీసిన వాళ్ళు చూడాలి. దీనిలో నేనేమన్నా ఎక్కువ మాట్లాడానో, ఒకవేళ పొరపాటు మాట్లాడితే క్షమించమని కోరుకుంటూ, ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళు చూడాలి, ఎక్కువ మాట్లాడితే క్షమించమని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీ ఇన్పుట్స్ అనేవి, ఎక్స్పీరియన్స్ అనేవి నిజంగా వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.